శుభం కార్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది. మీకు ఫస్ట్ శుభం పడినట్టుంది. శుభంతో స్టార్ట్ అవుతుంది సినిమా. మీసం అదంతా పెట్టుడు మీసం అది లేదు పెన్షన్ మీసం. ఇప్పుడు అదే కాఫీని ఎలా ఆడుతాం తెలుసా? కాఫీ. సో వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెన్స్ వైల్ యాక్సెప్టింగ్ ద ఫిలిం? వినంగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే నాకు హారర్ కామెడీస్ ఉన్నాయి, దెయ్యాలు వస్తాయి, అది కాదు ఐడియా. బట్ వాట్ హ్యాపెన్స్ ప్రొలాంగ్ అవుతున్నప్పుడు షూట్స్ అవన్నీ కూడా, అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? బేసికలీ ఐఎమ్ రైటింగ్ అగైన్. నాది నేనే రాసుకుందామని ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు తెలియకపోవడం, అది డిలే అవ్వడం అనేది డెఫినెట్గా ఎంతో కొంత పెయిన్ఫుల్ ఉంటుంది. మ్యాడ్ తర్వాత మీకు వచ్చిన రికగ్నిషన్కి స్టార్డమ్ కానీ అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారా? మ్యాడ్ వచ్చిన తర్వాత ఐ గాట్ సో మెనీ రోల్స్. You don't want yourself to be a template. When I know I can do something bigger and better, why settle for something? సోషల్ మీడియా బబుల్ అనేది ఎంతవరకు ఒక కీ ఫ్యాక్టర్ కింద యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? పూజా హెగ్డే సేయింగ్, మనకు ఒక 30 million ఫాలోవర్స్ ఉన్నారు కదా అని, there won't be 30 million ఆడియన్స్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్స్ ఆర్ సంథింగ్. 90,000 మంది స్ట్రేంజర్స్ ఫాలో అవుతున్నారు అనేది చాలా చిన్న విషయం అయిపోయింది. కానీ ఇమాజిన్ 90. హాయ్ చరణ్ అండ్ హాయ్ శాలిని అండ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. Hi Dheeraj. సో అందరూ శుభం కార్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది. మీకు ఫస్ట్ శుభం పడినట్టుంది సినిమాతో. కరెక్ట్. శుభంతో స్టార్ట్ అవుతుంది సినిమా. ఏంటి లుక్ కొంచెం మేసం అదంతా పెట్టుడు మీసం అది సినిమా లేదు పెన్షన్ మీసం. అట్లా అనిపిస్తుంది కానీ న్యాచురల్. యా కొంచెం ఆ టైం లైన్కి ఎర్లీ 2000s ఆ టైంకి వెళ్ళాలని చెప్పి కొంచెం వింటేజ్ లుక్లో ట్రై చేసాం. సో స్పెసిఫిక్ టైం లైన్ మెయింటైన్ రీజన్ ఏంటి? ఏమన్నా నిజ సంఘటనల ఆధారంగా ఏదైనా ఉందా? నిజ సంఘటనని కాదు, ఇప్పుడు మీరు చూసినట్టు ఆ సీరియల్స్ అది ఆ ఏస్థెటిక్ అదంతా, అంటే నేను ఎక్కువ సినిమా గురించి డిస్క్రైబ్ చేయలేను కానీ ఆ కేబుల్ టీవీ అది ఆ టైంలో కొంచెం ఎక్కువ ఉండేదేమో. ఇప్పుడు కొంచెం ఎక్కువ కేబుల్ టీవీస్ చూడట్లేదు కదా, అందరు ఫోన్లో హాట్స్టార్స్లో ఓటీటీలో చూసుకుంటున్నారు. ఆ టైం లైన్లో ఇంకా రెలవెంట్ కదా సీరియల్స్, ఇంకా ఎక్కువ చూసేవాళ్ళు సీరియల్స్ తప్ప. ఇంకా మిగతా అవిగేషన్స్ ఎక్కువ ఉండేవి కాదు కదా, అందుకని కొంచెం వి వెంట్ బ్యాక్ ఇన్ టైం. ఇప్పుడంటే చాలా ఉన్నాయి. మీకు ఎంతవరకు రిలేటబుల్ ఆ 2000s అనేది? రిలేటబుల్ అంటే నాకైతే క్యారెక్టర్ కొంచెం నాకు రిలేటబుల్ అంత కాదు నేను ప్లే చేసిన క్యారెక్టర్. ఓకే. ఎందుకంటే సీరియల్స్ అసలు నిజంగా చెప్పాలంటే ఎక్కువ చూడను. బట్ నా క్యారెక్టర్ బాగా సీరియల్స్ చూసే అమ్మాయి అనమాట. అండ్ 2000s ఆ టైం లైన్ అంతా ఇట్ ఫెల్ట్ వెరీ నాస్టాలజిక్. సో ఇట్ ఫెల్ట్ నైస్ అండ్ వార్మ్ టు గో బ్యాక్ ఇన్ టైమ్, అట్లా ఆ టైం లైన్ అంతా. బట్ యా. ఓకే. సో మీకేంటి రిలేటబిలిటీ ఇందులో ఈ క్యారెక్టర్లో? రిలేటబిలిటీ అంటే నాకు గుర్తుండేది చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు ఈ మొగల్ రేకులు అవి చూస్తూ ఉండేవాళ్ళు. సో స్టోరీ వైజ్ కూడా ఆ సీరియల్స్ కానీ ప్లస్ మేము షూట్ చేసేటప్పుడు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో అప్పుడు రిలీజ్ అయిన సినిమాల పోస్టర్లు ఆ ఎస్థెటిక్ అంతా తీసుకొచ్చాం సినిమాలు. నువ్వేమైనా చూసేటోడు సీరియల్స్? నేను ఓంకార్ అనే మాయాదీపం చూసేవాడిని. మీరు చూసేవాళ్ళ సీరియల్స్? అమృతం బ్యాచ్. అమృతం చూసేవాళ్ళం. ఆబ్వియస్లీ అమృతం ఈజ్ ఎవ్రీబడీస్ ఫేవరెట్. మోస్ట్లీ ఈవినింగ్ అమృతం, సండే కదా అమృతం, మార్నింగ్ వచ్చి ఈటీవీలో మహాభారతం సీరియల్స్ వచ్చేవి. పంచతంత్రం కూడా వచ్చేది కదా. లవ్లీ అసలు అది. అది మోస్ట్లీ నాస్టాల్జియా ఆ టైంకి. నైస్ నైస్. ఓజీ సీరియల్స్ అవన్నీ. అంతరంగాలు అని ఒకటి వచ్చేది, అది ఇంకా పాతది కదా. కరెక్ట్. చూసారండి మీరు అంతరంగా? నేను విన్నా ఇవన్నీ. నాకు ఇవన్నీ ఎందుకు గుర్తంటే ఇళ్లలో వినిపిస్తాయి కదా ఈ పాటలన్నీ. అందం అని ఒకటి, అందం సీరియల్ ఒకటి వచ్చేది, ఇంకా సీరియల్ కూడా వచ్చేది ఏదో ఒకటి ఈటీవీలోనే మోస్ట్లీ. అప్పటికి సోప్స్ కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెట్వర్క్ అది ఈటీవీ నెట్వర్క్. అంటే ఇప్పుడు శుభం అనే ఫిలిం తీసుకుంటే దిస్ మైట్ నాట్ బి ద ఫిలిం విచ్ కెన్ క్యాటర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఆడియన్స్ అన్నట్లుగా ఉండింది స్టార్టింగ్లో టీజర్ వచ్చినప్పుడు. అంటే ఇదేంటి మోర్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఫిలిమా ఏంటి అన్నట్లుగా. సో వాట్ వాజ్ యువర్ కాన్ఫిడెన్స్ వైల్ యాక్సెప్టింగ్ ద ఫిలిం? ఎవరిని కేటర్ చేస్తుంది అని పక్కన పెడితే స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మలయాళం ఫిల్మ్స్ కానీ అవన్నీ మన దగ్గర ఎందుకు ఇంత బాగా ఆడుతున్నాయి అంటే బికాజ్ వీ సీ ఇట్ యాజ్ అ స్టోరీ ఫిల్మ్. మనం ఒక ఆల్సో అందరం కొత్తలో ఉన్నాం కాబట్టి ఇది ఒక హీరో డ్రివెన్ ఫిల్మ్ అలా కాదు, కంప్లీట్లీ క్యారెక్టర్స్ స్టోరీ దాని మీదే ఉంటుంది. వినంగానే చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది స్టోరీ. డెఫినెట్గా నేను ఇది థియేటర్లో చూస్తాను లేదా నాకు నచ్చుతుందా అనుకున్నా. అండ్ ఐ సెడ్ ఓకే. ఓకే. మీకు శాలిని? అదే నాకు కూడా స్టోరీ ఇస్ ద హీరో. అసలు ఇలాంటి స్టోరీ ఎట్లా మీకు వచ్చింది సార్ అని మేము మా రైటర్ గారిని, వసంత్ గారు, ఐ థింక్ అసలు ఆయనకి ఐడియా ఎలా వచ్చిందో తెలుసు. హీ షేర్డ్ ద స్టోరీ విత్ అస్. బట్ ఇన్సేన్ అసలు
మీరు చూస్తే సినిమా యూ విల్ బి ఫస్ట్ థ్రిల్ టు సీ సచ్ అ స్టోరీ విచ్ ఇస్ సో నావెల్. ఇలాంటి ఐడియా నేను ముందు ఎక్కడ అసలు వినలేదు. ఎందుకంటే యూజువల్గా హారర్ కామెడీస్ ఉన్నాయి, దెయ్యాలు వస్తాయి, అది కాదు ఐడియా. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద స్టోరీ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ. ఇలాంటి సినిమా అయితే ముందు నాకు తెలిసి అయితే రాలేదు. నేను తెలుగు సినిమాలు చాలా బాగా చూస్తాను, ఫ్యాన్ ఆఫ్ తెలుగు సినిమా. సో ఇలాంటి సినిమా ఇంతకుముందు ఇలాంటిది ఏం వచ్చింది అని ఎంత ఆలోచించినా ఐ కాంట్ సే. సో ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ న్యూ. సో అలాంటి సినిమా స్టోరీ నేను మా డైరెక్టర్ గారు చెప్పంగానే ఐ వాజ్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆయన అన్నారనమాట, ఇట్లా చూడు మరి నువ్వు లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేద్దాం అనుకుంటున్నావు, బిస్కెట్ ఆఫ్ కోర్స్ అక్కడ స్పేస్ లేదు తీసుకుంటా, సో చూడు మరి అది ఇది అంటే, సార్ ఏ క్యారెక్టర్ అయినా నాకు ఓకే సార్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ అండ్ యూ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ గుడ్ స్టోరీ అని యాజ్ అన్ యాక్టర్ అనిపిస్తుంది. సో యా, అంటే శాలిని షేర్ చేయట్లేదు కానీ తను ఫస్ట్ ఎవరు నా ఆపోజిట్లో చరణ్ పేరు అనగానే రెమ్యునరేషన్ లేకపోయినా సరే చేస్తా అని చెప్పి చెప్పు శాలిని. ఎవరన్నారు అలా? నేనేనా? ఇన్సైడ్ లేదు అక్కడ. బట్ యా స్టోరీ వినంగానే చాలా అమేజింగ్ అని. యా స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్. ఏంటో చిత్రానికి సమస్య ఎంతవరకు రివీల్ చేయగలరు? అది మనం ఎక్కువ రివీల్ చేయలేము. అంటే ట్రైలర్లో చూపించినట్టు సీరియల్ చూస్తున్నారు వైబ్స్, అది మీకు అర్థమైంది కానీ అంతకన్నా ఎక్కువ మేము మాట్లాడడం. కానీ ఒకటైతే చెప్పగలుగుతా, పాస్ట్ డెకేడ్ ఆర్ 2 డెకేడ్స్లో నేను చూసిన ఏ తెలుగు హారర్ ఫిల్మ్లో కానీ ఇండియన్ హారర్ ఫిల్మ్లో నేను ఎక్కడ ఇలాంటి స్టోరీ అసలు చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది వినంగా. అంటే మామూలుగా దెయ్యాలు పట్టాయంటే ఏదో ఒక ఇట్లా రివెంజ్ కోసం వస్తాయి కదా, అది కాదు ఇక్కడ. సో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ నాట్ అబౌట్ రివెంజ్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ న్యూ. ఓ ఇందుకు వస్తున్నాయా అన్నట్టు. సో దానికి ప్రతి అన్ఫోల్డింగ్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే ఆల్సో, ఓ దీనికా ఆహా ఎందుకా అని ఇట్లా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఆల్సో ఇట్స్ నాట్ హారర్ కామెడీ, ఇట్ హ్యాస్ లేయర్స్ ఆఫ్ హోల్సమ్నెస్ ఉంటుంది. చాలా చాలా ఒక వార్మ్ ఫీలింగ్ వస్తుంది సినిమా చూస్తే. ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్స్ విల్ హావ్ దట్ ఫుల్ఫిల్. యా ఎగ్జాక్ట్లీ. ఎట్లయితే మీకు సినిమా బండి చూస్తే ఆ ఫుల్ఫిల్ ఫీలింగ్ వస్తుందో ఈ సినిమాలో కూడా అంతే ఎగ్జాక్ట్లీ. అయితే ఫస్ట్ ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన కంపారిజన్ ఇన్ ద సెన్స్ లైక్ 13B లా ఉంది ఏంటి ఆ కాన్సెప్ట్, సీరియల్ కాన్సెప్ట్ అన్నట్లుగా. అంటే ఆబ్వియస్గా వచ్చిన కంటెంట్ బట్టి కంపారిజన్స్ రావడం కామన్. అండ్ బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ నాట్ లైక్ కంపారిజన్. మోస్ట్లీ ఏంటంటే అరే ఒక జంబలగడ్డ పంప ఫీల్ వచ్చింది. అంటే ఆ వైజాగ్ ఏరియా మొత్తం రోడ్లు బ్లాక్ చేసేసి మగాళ్ళందరూ కూడా ఊరు నుంచి పారిపోవడానికి ట్రై చేయడం, లేదంటే ఎవరిని బయటకు వెళ్ళకపోవడం, ఈ టైప్ ఆఫ్ ఇది వచ్చేటప్పటికి. సో ఈ కంపారిజన్స్ ఎలా తీసుకుంటారు మీరు? జంబలగడ్డ పంబ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అసలు దాంతో కంపారిజన్ అంటేనే ఇట్ ఇస్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ అసలు. అండ్ ఆల్సో ఇట్స్ గుడ్ దట్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎనీ ప్రమోషన్ ఇస్ ఎ గుడ్ ప్రమోషన్. వాళ్ళు దేంతో కాకపోతే డెఫినెట్ గా అది ఏ సినిమాలు కాదు, వాళ్ళ సినిమా చూసారంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇట్స్ వెరీ డిఫరెంట్. అంటే కంపేర్ చేద్దామని అనుకున్నా, నాకైతే ఏం తట్టట్లేదు. నాకు కూడా ఈ సినిమాకి అంటే మీరు స్టోరీ నచ్చింది ఒప్పుకున్నారు, ఫైన్. కాకపోతే ఇప్పుడు మీకు ప్రొడక్షన్ టైంలో కానీ లేదంటే ఈ సినిమా మేకింగ్ టైంలో కానీ లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఒక సమంత ఈ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి దీనికి ఏమైనా కొంచెం వెసులుబాట్లు ఉన్నాయా, లేదంటే పీపుల్ హ్యావ్ గాన్ త్రూ ద రెగ్యులర్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ లైక్ ద ప్రాసెస్? నాకైతే we enjoyed a lot entire process, and also because Praveen garu gani Vasant is our writer, Vasant garu, they are extremely friendly and ekkada kuda వీళ్ళు డైరెక్టర్స్ రైటర్స్ ఇట్లా చెప్తేనే చేయాలి అట్లా లేదు. వీఆర్ ఆల్ టాకింగ్, వీఆర్ షేరింగ్ ఏది ఎలా బాగుంటుందని మాట్లాడుకుంటాం. చాలా కొలాబరేటివ్గా చేసాం. అండ్ ఆల్సో సమంత మ్యామ్ కూడా షీస్ లైక్ ఎ ఫ్రెండ్. వీ కెన్ సే సమంత మ్యామ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. అంటే నాకైతే అసలు ద ఎక్స్పీరియన్స్ ఆన్ ద సెట్ ఇస్, నేను ఒకటే నమ్ముతా అనమాట, ఇఫ్ ద ప్రాసెస్ ఇఫ్ యూ కెన్ ఎంజాయ్ అండ్ ఇఫ్ ద ఎనర్జీ ఆన్ ద సెట్ ఇస్ ఫన్ అండ్ ఇట్స్ ద ఫన్ అండ్ లాఫ్టర్ ఈజ్ ఇన్ఫెక్షియస్, ఇలాంటి ఎన్వైర్న్మెంట్ ఉంటే షార్ట్గా సినిమా కూడా అంతే అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఎనర్జీ, ఆ పాజిటివిటీ, ఆ ఫన్ అదంతా మా సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అయింది అనే ఒక ఫస్ట్ విన్నర్ అదే. బికాజ్ యాజ్ అ టీమ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్. సో సెట్ మీద అసలు మేము పని చేసామా లేకపోతే నవ్వుకుని చిల్లే వచ్చేసామా అన్నట్టు, ఎక్సెప్ట్ ఫర్ దోస్ ఒక ట్రిప్ కి పంపించి చిల్లేసరంట్రా అని చెప్పినట్టే అయింది షూటింగ్. మాకు మేకప్ అదంతా వేసుకున్నప్పుడు అంత చిల్ అనిపించలేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దోస్ హారర్ ఎపిసోడ్స్
ద రెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ సూపర్ చిల్. ఓకే అది కొంచెం ఫిజికలీ ఇట్ వాజ్ అ లిటిల్ కొంచెం ఇట్ టుక్ అ టోల్. ఎందుకంటే ఆ స్టంట్ కొన్ని సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ నాకు ఉయ్యాల మీద ఎగిరి దూకి చేసి అది చేసి అదంతా కొంచెం, బట్ ఐ లవ్డ్ ఇట్ ద ఎక్స్పీరియన్స్. బట్ అది ఫిజికలీ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ అమేజింగ్. అసలు ఇలా ఉంటే ఫిల్మ్ మేకింగ్ బికమ్ సచ్ అ డ్రీమ్. ఓకే నాకు చాలా బాగా నచ్చింది అసలు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్. అండ్ శామ్ మ్యామ్ ఆబ్వియస్లీ ఇంకా మేము స్పెషల్గా చెప్పాల్సిన ఇదేం లేదు, అసలు షీఈ్ డార్లింగ్. అసలు వెనెవర్ షీ వాజ్ ఆన్ ద సెట్ నాకు ఇట్లా ఒక డైరెక్టోరియల్ ఇన్పుట్ ఇచ్చారనమాట. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. చరణ్ని నేను కొట్టాలన్నమాట. చెప్పచ్చులే. సో ఆ కొట్టే సీక్వెన్స్లో షీ వాజ్ ఆల్ సో ఎక్సైటెడ్. ఇంకా యూ షుడ్ హిట్ హిమ్ లైక్ దిస్. నాకు కనిపించలేదు. ఎగ్జాక్ట్ యాక్షన్ సీక్వెన్స్ డైరెక్ట్ చేసినట్టు చెప్పారనమాట. అంటే షీ ఆల్సో హ్యాస్ అ డైరెక్టర్ ఇన్ హర్. చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. యా అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో స్పెసిఫిక్ ఇన్పుట్స్ దట్ హెల్ప్డ్ అ లాట్. చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ అవి పట్టుకుంటారు స్క్రీన్ మీద చూస్తే కూడా. అవి మనం కూడా అబ్జర్వ్ చేయం. ఇది ఉంది కదా అంటే ఓ యా అండ్ ఇట్ విల్ మేక్ లైక్ మ్యాసివ్ డిఫరెన్స్ వెన్ యూ చేంజ్ ఇట్. సో మీరు ఎలాగా ఒక స్పెసిఫిక్ షెడ్యూల్ అయిన తర్వాత వెళ్ళి అంత ఫుటేజ్ చూసుకొని కరెక్షన్స్ అలాగా, లేదంటే మేము యాక్ట్రెస్ కాబట్టి మాకు పెద్దగా స్కెడ్యూల్ తర్వాత ఏం చూపించారు మాకు. బట్ డెఫినెట్లీ వాళ్ళు షూట్ చేసే వాళ్ళు దే వర్ వెరీ కాన్ఫిడెంట్. ఆబ్వియస్లీ ద ప్రవీణ్ సార్ అండ్ వసంత్ సార్ దే వర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద బిగినింగ్. మేము ఫస్ట్ స్కెడ్యూల్ తర్వాతే అసలు చాలా బాగా వచ్చింది అనే ఒక ఎనర్జీ వచ్చేసింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ స్కెడ్యూల్ వి షాట్ ద హారర్ సీన్స్. స్టార్ట్ అవ్వడమే హారర్ తో స్టార్ట్ అయింది. ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. ప్రవీణ్ కి కూడా ప్రీవియస్ ఫిల్మ్ సినిమా బండి డ్రామా అవి కానీ హారర్ అసలు ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. వీళ్ళకి కూడా నాకుంది. నువ్వు హారర్ ఎప్పుడు చేసావు ఇంతకు ముందు? దెయ్యం లాగా అని సెల్ఫ్ డెప్రికేటింగ్ జోక్ ఒకటి వేసుకున్నాను రా. బ్యాడ్ జోక్ కట్ చేసేయండి. అంటే కమింగ్ టు క్యారెక్టర్ అంటే ట్రైలర్లో అంటే చిన్న చిన్న షార్ట్స్లో లైక్ అంటే మీ క్యారెక్టర్ అంటే కొంచెం ఏజింగ్ అన్నట్లుగా కూడా చూపించారు. అవును దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. అదే అంటున్నా కదా, దట్ ఈస్ ద స్టోరీ. ఓకే అసలు ఎందుకు అట్లా ఉంది అదంతా ఇంకా సినిమాలో చూడాలి. దట్ విల్ బి వెరీ ఎక్సైటింగ్ టు వాచ్. ఇవన్నీ ఉంటాయి సినిమాలో. అంటే ఏదో అమ్మాయిలకి దయ్యాలు పట్టింది అనేది కాదు సినిమా. యా అది ఉంది కానీ ఇంకా చాలా ఉంది. దట్ మేక్స్ ద ఫిల్మ్ ఇట్స్ అదేనా స్ట్రెస్ చేసి అడగద్దు అదేంటి అంటే టైం ట్రావెల్ అయి ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు దాని గురించి మాట్లాడాలి. అంటే మోర్ ఆఫ్ నైట్ శ్యామలన్ ఫిల్మ్స్ ఫీల్ ఇచ్చింది అందుకని చెప్పేసి. అమేజింగ్ అసలు అలా. ఓకే అందుకంటే అంటే దెర్ ఆర్ ఫ్యూ డీటెయిల్స్ ఇన్ ద ట్రైలర్. అంటే టైం ట్రావెల్ అయితే కాదు ఖచ్చితంగా. సో దెర్ ఆర్ సమ్ మినియేచర్ థింగ్స్ అనమాట. లైక్ టీవీ ఎఫెక్ట్ లేదంటే ఏంటి లేదంటే సంథింగ్ ఈ సీకింగ్ ఆల్ దీస్ యంగ్ లేడీస్ ఆ టైప్లో. యా సో దెర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్. అంటే అంటే కొన్ని లైక్ ఎలిమెంట్స్ లాగా మోస్ట్లీ నైట్ శ్యామలన్ మూవీస్ గుర్తొచ్చాయి అనమాట. ఓల్డ్ అని ఇలాంటి మూవీస్ కొంచెం గుర్తొచ్చాయి. ఓకే సో నైట్ శ్యామలన్ ప్రవీణ్ సార్కి వసంత్ సార్కి వెంటనే కట్ చెప్పండి కాల్ చేసి వస్తాం. బట్ యా అంటే మీరు అంటుంటే నాకు కూడా అనిపిస్తుంది ఇట్స్ అ యూనివర్సల్ థింగ్ దట్ పీపుల్ విల్ రిలేట్ టు. మన సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో. సో చరణ్ అంటే ఇప్పుడు మీరు ఒక క్యారెక్టర్ ఓకే చేసుకున్న తర్వాత వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ యూ టేక్ ఫ్రమ్ ద డైరెక్టర్ అండ్ మీరు ఆ క్యారెక్టర్ మీద వర్క్ చేసేది ఎలా ఉంటుంది? నాకు పెద్ద ఫిల్మోగ్రఫీ ఏం లేదు కాబట్టి నేను అప్పుడే మెథడ్ యాక్టింగ్ అనేది చెప్పలేను. కానీ ఈ సినిమాకి అయితే పర్టికులర్గా దే టోల్డ్ మీ ఐమ్ ప్లేయింగ్ అ ముస్లిం క్యారెక్టర్. ట్రైలర్లో కూడా తెలుస్తుంది. సో దాన్ని బట్టి హ్యూమర్ ఎలా ఉండాలి ఎలా. ఇప్పుడు హర్షిత్ గవిరెడ్డి ఉన్నారు నా పక్కన. గవిరెడ్డి గారు హర్షిత్ ఆర్ ప్లేయింగ్ ఈక్వల్. సో వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు వీ డిడ్ వర్క్ షాప్స్. దాన్ని బట్టి నేను అనలైజ్ చేసుకున్నాను. ఓకే నేను ఎలా ఉంటే బాగుంటుంది, ముగ్గురు రోల్స్ ఎలా ఉంటే బాగుంటుంది. మీరు ఓపెనింగ్ సీన్లో చూసుంటారు ట్రైలర్లో కూర్చొని కాఫీ అడిగేది అది. సో అది ప్రాక్టీస్ చేస్తూ ఏ టోనాలిటీలో ఉంటే బాగుంటుంది, ఎవరు ఎలా చేస్తున్నారు అవి చూసుకున్నాము. యా ఇంకా ఎందుకంటే సినిమాలో ఎక్కువ శాతం కూడా మాట్లాడుకునేది డైలాగ్స్ కూడా ఏదో ఒక డ్రామాటిక్గా రాసినట్టు ఉండవు. మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ ఆర్ లైక్ హౌ వి టాక్, యూజువల్గా మాట్లాడుతున్నట్టే ఉంటాయి. సో దాని గురించి అంత ప్రెప్ వర్క్ చేయాల్సిన అవసరం ఏమీ లేకుండే. బట్ యా వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్. అంటే మీకు ప్రెప్ వర్క్ అయితే కంపల్సరీ అంటే అంత దెయ్యమైనప్పటికీ కూడా బట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. నాకు ఈజీ యాక్చువల్లీ దెయ్యం బట్ యా ఎనీవే. సో నాకైతే నేను అసలు ఫస్ట్ ఐ వాజ్ వెరీ నాకు చాలా డౌట్స్ ఉండే. అంటే
నాకు ఎంత దెయ్యం మేకప్ అదంతా ఎంత వేసినా, బికాజ్ మనకి ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ ఉంది కదా, చాలా కాంటెంట్ మనం చూసేసాం, హారర్ కాంటెంట్. సో దెయ్యంగా ఎలా కొత్తగా చూపిస్తారు, చూపించడం ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఐ హ్యాడ్ మై డౌట్స్. అండ్ అది నేను ఎలా ప్లే చేయాలి ఒక దెయ్యంగా, బికాజ్ దట్ బ్రాండ్ ఆఫ్ యాక్టింగ్ యాజ్ అ దెయ్యం టిపికల్ ఆ గ్రౌల్స్ ఉంటాయి, లేదంటే అది ఏదో కళ్ళు పెద్దవి ఇట్లా చేసేసి ఇట్లా అదంతా ఉంటుంది కదా. సో అవన్నీ నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఐ హ్యాడ్ మై డౌట్స్. పైగా ఇక్కడ ఏజింగ్ అనే ఫ్యాక్టర్ కూడా ఉంది కదా, అది కూడా ఉంది మళ్ళీ ట్విస్ట్ దానికి. అది ఏంటో ఆబ్వియస్లీ యూ విల్ నో వెన్ యూ వాచ్ ద ఫిల్మ్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్, అట్లీస్ట్ ఫర్ ఆల్ త్రీ ఆఫ్ అస్, నేను, శ్రియ, శ్రావణి. సో బాగా డిస్కస్ చేసుకున్నాం ఎలా చేయాలి, ముగ్గురు డిఫరెంట్గా చేయాలి. ఇలాంటివి స్టార్టింగ్లో కొంచెం ప్రెప్ వర్క్, వి డిడ్ వర్క్ షాప్స్, అండ్ బోత్ ప్రవీణ్ సార్, వసంత్ సార్, వీ వర్ లైక్ డూయింగ్ ఆల్ దీస్ వర్క్ షాప్స్. ఎంత డిఫరెంట్గా ఉండొచ్చు. షీ యూస్ టు లైక్ ఎట్లా దయ్యంగా ఎట్లా చేస్తే బాగుంటుందని మ్యామ్ ఇన్ కూర్చు కూడా ఉండే అనమాట. షీ డిడ్ ఎ హారర్ ఫిల్మ్ రాజు గారి. సో అలా ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్, అంటే హౌ టు అప్రోచ్ ది యాక్టింగ్ ఆఫ్ దిస్ దెయ్యం అనేది కొంచెం ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ ఛాలెంజింగ్ ఇన్ ద బిగినింగ్. దాని తర్వాత వచ్చేసింది ఫ్లో. ఓహో ఓకే, వీఆర్ కన్విన్సింగ్, ఆబ్వియస్లీ అది మన బ్లడ్లో ఉంది అని అర్థమైంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, ద రెగ్యులర్ క్యారెక్టర్ ఆఫ్ యునో a Muslim who's addicted to serials and who loves serials and all of that was comparatively very easy to play compared to the bigger challenging of convincing you that I'm a దెయ్యం. ఇవన్నిటితో పోలిస్తే ది అదర్ పార్ట్ ఆఫ్ ఇట్, నాన్ దెయ్యం పార్ట్ వాజ్ ఈజీ యాక్చువల్లీ. నేను యాక్చువల్గా ఎలా భయపడాలి అని చెప్పి కొంచెం చూసుకున్నాను, చాలా సినిమాలు చూసాను నేను. ఎందుకంటే టిపికల్ హారర్ ఫిల్మ్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. యా, మనం ప్రతిసారి ఒకేలా భయపడలేము. స్టేజెస్ ఆఫ్ ఇది ఉంటుంది సినిమాలో కూడా, వెన్ దే ఆర్ టర్నింగ్ ఇన్ టు గోస్ అది. అండ్ ఇంకొకటి మాకు, బికాస్ వీఆర్ ప్లేయింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ ద ఫిల్మ్, నాకు తను ముందు అంత క్లోజ్ ఫ్రెండ్ ఏం కదా, ఐ జస్ట్ నో హర్. సో ఐ థింక్ మేము వర్క్షాప్ దానికి ముందుకు ఒకసారి 2-3 సార్లు కలిసి ఒకరినొకరు తిట్టుకొని అలా పరిచయం ఏర్పడిన తర్వాత ఇప్పుడు నేను కలిస్తే ఇట్లా భయపడతాడనమాట నాకు. అది బాగా హెల్ప్ అయింది. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఒక క్యారెక్టర్స్ ప్లే చేయడం కోసం లైక్ వాట్ ఆర్ ద హోంవర్క్ యూ డిడ్ ఈస్ ఫైన్. అయితే ఇప్పుడు మీరే అన్నట్లుగానే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ని రెగ్యులర్గా ప్లే చేయడం వేరు, కొంచెం దానికి ఒక డిఫరెంట్ పైవట్ యాంగిల్ తీసుకొచ్చి, లేదు ఐ విల్ ప్రెజెంటింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఐ వాంటెడ్ టు ప్రూవ్ దట్ శాలిని ఈస్ ప్లేయింగ్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టర్ అన్నట్టుగా, లేదంటే చరణ్ ఈస్ ప్లేయింగ్ దట్ స్పెసిఫిక్ క్యారెక్టర్. మీరు అన్నట్టు కొంచెం కొత్తగా భయపడ్డాము, లేదంటే ఆ టెంప్లెట్ ఎక్స్ప్రెషన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి. సో దీనికి అంటే మీ అప్రోచ్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం డైరెక్టర్స్ దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, డైరెక్టర్స్ అండ్ రైటర్స్ టీమ్? సో యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ప్రతి రోలు ద శాలినీస్ ఫ్యాక్టర్ ఇవ్వాలి అనే ఒక స్టాండ్ అవుట్ ఫ్యాక్టర్ ఉండాలి ప్రతి యాక్టర్. అది దట్స్ ది అల్టిమేట్ ఆస్పిరేషన్ కదా. సో నాకైతే ఫస్ట్ నేను అదే ఆలోచిస్తా, నేను చేస్తే డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అనే ఇదిలోనే. కానీ ఇందాక నేను చెప్పినట్టే ఇలా చాలా హారర్ మూవీలో ఇదే ఉంటుంది కదా టిపికల్గా. సో ఎలా చేయొచ్చు అనేది నేను ఏమనుకున్నాను అంటే, ఫర్ మీ ఐ థాట్ ఎప్పుడైతే వెన్ యూఆర్ పొజెస్డ్, అది మన లైఫ్లో జరగదు కదా. లైఫ్లో అయితే చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్. ఎవరికో ఏదో దెయ్యం పట్టిందని వింటాను తప్ప మనకేం తెలుస్తుంది దెయ్యం పట్టిందంటే ఏంటి. ఇట్స్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. ఎవరికి తెలియదు, పట్టిన వాళ్ళకి కూడా అది నిజమా కదా తెలియదు. సో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే నేను నా ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే, యు జస్ట్ గో బ్లాంక్. నీకు తెలియట్లేదు నీ బాడీలో ఏమవుతుందో అనే ఒక ఫీలింగ్ వస్తే నువ్వు ఎట్లా దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుని ఎట్లా నువ్వు ఎక్స్ప్రెషన్ పెడతావు అనేది నేను అనుకున్నా. సో అలా శ్రియ థాట్ ఆఫ్ సంథింగ్ ఫర్ హర్ సెల్ఫ్, అలా శ్రావణి థాట్ ఆఫ్ సంథింగ్ ఫర్ హర్ సెల్ఫ్. అండ్ దెన్ ముగ్గురం కూర్చొని నేను ఇది చేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ వెరీ అవుట్ ఆఫ్ బాడీ అండ్ సటిల్ వేర్ ఐఎమ్ ఫ్రీజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ. ఓహ్ నువ్వు అలా చేస్తున్నావా, అయితే నేను వేరేలా చేస్తా. ఓహ్ నువ్వు అలా చేస్తున్నావు, అయితే నేను వేరేలా చేస్తా. ఇలా మాట్లాడుకునే వాళ్ళం, ప్రవీణ్ సార్తో చెప్పేవాళ్ళం ఇలా. సో వీ ఇండివిజువల్లీ హ్యాడ్ సంథింగ్ గోయింగ్ ఆన్ ఫర్ ఆర్ యాక్టింగ్, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది స్పెసిఫిక్గా ఈ రోల్కి మేము అనుకున్నాం. మిగతావన్నీ అంత థాట్ పెట్టాల్సిన అవసరం లేదని అనుకుంటా నేను యూజువలీ. ఇప్పుడు మామూలుగా యూఆర్ ప్లేయింగ్ వాటికి అంత థాట్, అంత అప్రోచ్, అంత మెథడ్ యాక్టింగ్ ఏమి ఉండదు. ఇప్పుడు చరణ్ రోల్ కూడా లైక్ హీ సెడ్, మిగతా యాక్టర్స్తో కెమిస్ట్రీ ఎలా ఉండాలి,
గవిరెడ్డి గారు, హర్షిత్ వీళ్ళందరితోటి ఎలా తన కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటే దట్స్ గుడ్. బట్ ఈ దెయ్యం పాటకు వచ్చేసరికి వీ హ్యాడ్ అవర్ ఓన్ అప్రోచ్ అనమాట. నువ్వు ఎక్కువ కష్టపడ్డావు, మేము చిల్లాం. ఆబ్వియస్లీ నేను మీకు కూడా ఎందుకంటే ఈ హారర్ అనేటప్పటికి ఏమైపోద్ది అంటే లైక్ మోస్ట్లీ ఇప్పుడు సప్తగిరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి పెట్టారు. దెయ్యం అనగానే బాగా గట్టిగా అరిచేయడం, లేదంటే మొత్తం కంప్లీట్గా షాక్ అన్నట్లుగా ఫేస్లో చూపించడం, కంప్లీట్గా అదొక అంటే ఒక స్పెసిఫిక్గా హారర్ కామెడీస్కి దే క్రియేటెడ్ ఎ టెంప్లెట్. అండ్ ఆడియన్స్ అంటే అది ఒక 10 times చూసినా కూడా, ఎంత టైం చూసినా కూడా మళ్ళీ దాన్ని నవ్వుతారు జనాలు. సో మీకంటూ ఒక కొత్తగా అంటే లేదు చరణ్ డిడ్ దిస్ అన్నట్లుగా ఒక ప్రూవ్ చేసుకునేలాగా ఫస్ట్ అసలు నేను లుక్ మేము అనుకున్నప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ దెమ్ టు సీ పీపుల్ టు సీ చరణ్ ఇన్ దిస్. ఎందుకంటే నేను రీల్స్లో కానీ మ్యాడ్లో కానీ నార్మల్ కానీ నా ఫేస్ ఒకలాగా అలవాటే ఉంటుంది. అందుకే నేను చాలా స్పెసిఫిక్గా డైరెక్టర్ గారితో మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక హెయిర్ కొంచెం లాంగ్ చేద్దాం, ముస్టాచ్ పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాము. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇది, ఎందుకంటే ఇదంతా ఒక ఆంధ్రాలో చాలా 20 years బ్యాక్ సెట్ అయి ఉంది కాబట్టి మనకు యాక్చువల్గా నీకు గుర్తుందో లేదు, ఒక కోచ్ కూడా వచ్చారు. ఆయన ఆ టైంలో ఎలాంటి పదాలు వాడేవాళ్ళు, అరే బాబు ఏంట్రా బాబు ఈ ఆంధ్ర పదాలు ఆ జోన్లో ఎలా ఉండొచ్చు, వి హ్యాడ్ అ ఫ్యూ అప్పుడు ఎలా ఉంటుంది అనుకున్నాము. అండ్ మీరు అన్నట్టు సప్తగిరి గారు కానీ దే హ్యాడ్ దేర్ ఓన్ టేక్ ఆన్ దిస్ థింగ్. మా కాస్ట్ అంతా మోస్ట్ ఆఫ్ us ఆర్ ఫ్రమ్ తెలంగాణ. అంటే though I can speak Andhra also. Yeah, me too. So అది కొంచెం ఛాలెంజ్ అయింది వాళ్ళకి, హర్షిత్ వాళ్ళకి బికాస్ దేర్ ఒరిజినల్ స్లాంగ్ ఇస్ లైక్ తెలంగాణ. ఆంధ్ర భాషగా తెలంగాణ నాకు ఆంధ్రనే, ఇంట్లో ఆంధ్ర మాట్లాడతాం. అవునా? సో సో సప్తగిరి మీరు చెప్పినట్టు సప్తగిరి గారి వాళ్ళ ఓన్ టేక్ ఉన్నట్టు మాకేంటంటే ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ. ఇప్పుడు వీళ్ళు మాకు వైఫ్స్ కాబట్టి ఒక కన్సర్న్ ఉంటుంది, ఒక బాధ ఉంటుంది లోపల. అండ్ ఆల్సో వీ షుడ్ కనెక్ట్ బ్యాక్ టు దెమ్. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఒక టిపికల్ కామెడీ లాగా కాకుండా వీ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్. చెప్పడం కన్నా మేబీ చూస్తేనే బాగుంటుంది. ఓకే, అయితే ఇందులో చూపించినట్టే ఒక ఫన్ జంక్షన్ లా ట్రై చేశారు. అది లైక్ మోర్ ఆఫ్ అంటే అథారిటేటివ్ హస్బెండ్, కొంచెం ఈ ఉమెన్ మీద కొంచెం ఇది అథారిటేటివ్గా చూపించడానికి ఆల్ఫా. అంటే ఇప్పుడు ఆల్ఫా అంటున్నాను, రియల్ లైఫ్ లో ఆల్ఫానా? ఓకే, అంటే ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అనేది, ఆ ఎక్స్ప్లోటేషన్ అనేది ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేశారంటే డస్ దట్ క్రాస్ ద బార్డర్ ఆఫ్ కామెడీ, లేదంటే ఆ కామికల్ వేలోనే దాన్ని ఉంచుతూ ఆ పైన జస్ట్ ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ బ్రహ్మానందం కైండ్ ఆఫ్ చూస్తే అందులో బార్డర్ ఎక్కడ క్రాస్ అవ్వదు. అవునవును, దే మేక్ ఇట్ ఫీల్ దట్ ఓకే ఆ మొగుడు పిల్లలు కొట్టుకున్నా తిట్టుకున్నా సరే ఆ బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ సినిమా విషయంలో మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్కి ఆ బ్యాలెన్స్ అనేది ఎంతవరకు మెయింటైన్? అస్సలు ఆ బార్డర్ క్రాస్ అవ్వదు. మీరు ఇప్పుడు చెప్పినట్టే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు వీళ్ళ సినిమాలు ఎలా అయితే ఉండేవో, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఒక ముగ్గురు వైఫ్స్తో, అలానే స్వీట్గా క్యూట్గానే ఉంటుంది. ఆ మిసార్జనీ కొంచెం మిసార్జనీ ఉంటుంది కానీ మీరు ట్రైలర్ చూసి ఇట్లా కొడేస్తారా అట్లే ఉండదు. ఫన్ వే, నార్మల్ హోల్సమ్. ఎందుకంటే వసంత్ గారు వాజ్ వెరీ క్లియర్ ఆన్ వన్ థింగ్, ఈవెన్ ప్రవీణ్ సార్ కూడా, ఏంటి అంటే దిస్ కాంట్ బి ప్రీచీ. బికాజ్ మెసేజెస్ ఏమైనా ఉంటే వాట్సాప్లో పంపించచ్చు కానీ సినిమాల్లో పెడితే ఎవరు చూసే అంత ఓపిక ఇప్పుడు లేదు. సో లెట్స్ నాట్ బి ప్రీచీ అని వీ వర్ వెరీ లైక్ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్, బోత్ వసంత్ సార్ అండ్ ప్రవీణ్ సార్. అండ్ వీ వర్ ఆల్సో లైక్ సో అలాంటి ఏదో పెద్ద ఆడవాళ్ళని ఇట్లా చేస్తున్నారా ఇట్లా ఏమి దాటదు కానీ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే he still made it a point to say something about it, but it won't be in the face నీకు ఇట్లా అని ఏముండదు. It is very warm. What the film tries to say is very warm, very sweet, but still very close to reality. ఎందుకంటే ఓవర్ నైట్ మార్పులు ఇలా అవ్వవు కాబట్టి చాలా రియల్గా ఉంటాయి క్యారెక్టర్స్. ఆల్సో వీళ్ళు ఏమి చెడ్డవాళ్ళు కాదు హస్బెండ్స్ అండ్ వాళ్ళు, దే ఆర్ జస్ట్ దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ దట్ దే బిలీవ్ మగోడంటే ఇలా ఉండాలి, వాళ్ళ మేలీగోతో ఉంటారు కానీ దే ఆర్ నాట్ మూర్ఖులు కాదు వాళ్ళు. మూర్ఖత్వం అని కాదు, ఇంకేంటంటే అదొక టైప్ ఆఫ్ అథారిటేటివ్ మైండ్ సెట్. అదేంటంటే కంప్లీట్ గా అది ఒకరిని హర్ట్ చేయాలనో ఇంకొకటి. కొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే చిన్నప్పటి నుంచి లేదంటే మన బాబాయ్లో లేదంటే వాళ్ళను చూసి అమ్మో ఇలాగే ఉండాలేమో, ఇలా ఉంటేనే ఇంట్లో. ఎందుకంటే బాబాయ్ పిన్నిని కాఫీ అంటే పిన్ని తెచ్చిచ్చింది తప్పలేదు కదా, అప్పుడు కొడుకు అదే అనుకుంటాడు కాఫీ అనే అంటారు. సో అది చిన్నప్పుడు మేము
ఊరికి వెళ్ళినప్పుడు కూడా మరీ ఇంత ట్రైలర్ చూపించినట్టు అట్లా కాకుండా నార్మల్గా మా మామయ్య వాళ్ళు ఎవరైనా షేవ్ చేసుకుంటున్నా అత్తొచ్చి కాఫీ ఇచ్చేయడం ఇలా పనులు చేస్తుండడం, దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ జాబ్. సో కొంచెం అది ఉంటుంది ఆ జోన్లో తీసుకెళ్ళాం కొంచెం ఫన్నీగా. యా. సో అంటే ఈ క్యారెక్టర్స్ ఈ ప్లేయింగ్ అంతా ఫైన్ శాలిని. అయితే ఇప్పుడు మీరు చేసే ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే ప్రతి సినిమా మీ కెరీర్ని లేదంటే మీ లైఫ్ని అది డిక్లేర్ చేస్తుందని చెప్పను, కానీ లైక్ ఇట్ వోంట్ జస్టిఫై యువర్ కెరీర్స్ సంథింగ్. కాకపోతే మీరు చాలా 100% హోప్స్తోనే చేస్తుంటారు ఏ సినిమా చేసినా, అది ఎదర్ కుడ్ బి వెబ్ సిరీస్ ఆర్ ఎనీ ఫిలిం. అయితే కొన్ని ఒక్కోసారి డిలే అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ లైఫ్ ఇట్ వాస్ డిలేడ్ మోర్ దెన్ ఎన్ ఇయర్ ఆర్ సంథింగ్. సడన్గా రిలీజ్ అయ్యేటప్పుడు చాలా మంది షాక్ అయ్యారు అసలు అది ఎప్పుడు వచ్చింది ఏంటి అన్నట్లుగా. ఇట్ హ్యాడ్ సమ్ గుడ్ రివ్యూస్ కానీ ఇవన్నీ కూడా మంచి రిసెప్షన్ వచ్చింది దానికి. బట్ అంటే ఇట్లా డిలే అవుతున్నప్పుడు లేదంటే ఇలాగ ఏదైనా ఒక ప్రొలాంగ్ అవుతున్నప్పుడు షూట్స్ అవన్నీ కూడా అప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నాదైతే బేసికలీ ఐఎమ్ రైటింగ్ అగైన్. నాది నేనే రాసుకుందామని ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు అంటే ఇట్స్ ఐ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఆఫ్ లగ్జరీ అండ్ ప్రివిలేజ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు రైట్. అది చాలామంది యాక్టర్స్కి అవ్వదు కాబట్టి మేబీ ఐ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ వస్తుంది అన్లెస్ అండ్ అంటిల్ యూ యాక్చువల్లీ మేక్ ఇట్ బిగ్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సినిమా. ఆ అన్సర్టనిటీ వల్ల చాలామంది యాక్టర్స్కి ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యునో దెర్ ఇస్ దిస్ ఇంకెప్పుడు రా నాయన అన్నట్టు అనిపిస్తుంది. నా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అయితే బికాజ్ ఫార్చునేట్లీ నేను రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ మై డియర్ దొంగ ఐ ఓన్లీ రోట్ అండ్ యాక్టెడ్ ఇన్ దట్. సో ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెకండ్ ఫీచర్ ఫిల్మ్ అండ్ దట్ విల్ బీ ఫర్ థియేటర్ ఓన్లీ. వి విల్ సూన్ అనౌన్స్ ఇట్. ఇప్పుడు ఈ ప్లగ్ ఏంటి శుభం అని ఈ ఇంటర్వ్యూ పేరు శాలిని పర్సనల్ ఇంటర్వ్యూ అని ఒక్క అప్డేట్ ఇచ్చినందుకేనా. సో అందుకని నా అంటే కమింగ్ టు ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్, బికాజ్ అది నేను ఆ సర్టన్ ప్రివిలేజ్ ఉంది కాబట్టి నాకు వెయిట్ టైం అంతా నేను వెయిట్ చేయను. సారీ బికాజ్ అన్లెస్ అండ్ అంటిల్ ఐ గెట్ నా ప్రాజెక్ట్ అయిన తర్వాత లైక్ ద వన్ దట్ ఐమ్ రైటింగ్ అండ్ లీడింగ్ అది అయిన తర్వాత ఆర్ ప్యారలీ నాకంటూ రాస్తారు, నా దగ్గరకు వచ్చి ఇట్లా ఒక అమేజింగ్ స్క్రిప్ట్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు అంటే అనే ఒక ఐ కాంట్ సే అని నేను అనుకోను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హీరో డ్రివెన్ మార్కెట్ కదా. చరణ్కి వస్తాయి ఆబ్వియస్లీ. రేపు చరణ్ పెద్ద హీరో అయిన తర్వాత చాలామంది డైరెక్టర్స్ రైటర్స్ సార్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే రాసాం సార్ అని అనే ఛాన్సెస్ అబ్బాయిలకి హీరోస్కి ఎక్కువ అని అనిపిస్తుంది నాకు మన ఇండస్ట్రీలో. ఐ మీన్ అలా శుభం ఇంటర్వ్యూ. సో అలా ఐఎమ్ నాట్ షూర్. అందుకే నాకు ఐఎమ్ రైటింగ్ మై ఓన్. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ యాజ్ అన్ యాక్టర్ with other projects. But when something like a Shubham comes my way, I'll just be like, yeah, idi chala baagundi cinema. I want to be part of good films. So that is what I'm very clear about. Inka chudali. Sure, meeku like does that affect you? Yeah, it did. For ante bench life delay avadam valla ante they have their own reasons. OTT platform gaani they have their own reasons. Wait chesamu, but fortunately appude Samantha ma'am project radam, and also I'm also writing డిఫరెంట్ స్క్రిప్ట్స్ అనమాట. ఓకే. సో అది ఇంకా అనౌన్స్ అవ్వలేదు కాబట్టి నేను బయటికి చెప్పట్లేదు శాలిని లాగా. అంటే శుభం ఇంటర్వ్యూ అన్నా అదే అందుకే నేను మార్కెట్ చేసుకోవట్లేదు అని చెప్తాను. బట్ ఎనీవేస్ యా అప్పటికే ఇది స్టార్ట్ అయింది. ఓకే. సో దీని వర్క్లో పడాం. బట్ డెఫినెట్లీ అంటే మనము ఏం చేస్తున్నాం అనేది పక్కన పెడితే ఒక ప్రాజెక్ట్ మనం చేసింది జనాలు చూసి ఎలా వాళ్ళ రిసెప్షన్ ఎలా ఉంటుంది అనేది తెలియకపోవడం, అది డిలే అవ్వడం అనేది డెఫినెట్గా ఎంతో కొంత పెయిన్ఫుల్ ఉంటుంది. మనం వెయిట్ చేస్తుంటాం ఎప్పుడు వస్తుంది. నేను సడన్గా అది వచ్చినప్పుడు అనౌన్స్మెంట్స్ లేకుండా ఏం లేకుండా ఇట్ బి సాడ్, బట్ ఇట్స్ ఫైన్. నౌ వీఆర్ ఇన్ అ బిగ్గర్ ప్లేస్, బిగ్గర్ ఫిల్మ్స్. యా యాక్టర్స్కి ఆ అన్సర్టనిటీ అండ్ ద లైఫ్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ వెరీ వెరీ అన్సర్టన్. అంటే ఎవ్రీడే ఇఫ్ యూ షూటింగ్ ఇట్స్ గ్రేట్. ఇఫ్ యూ బుక్డ్ అ జాబ్, ఒక రోల్ వచ్చింది, అది కూడా నీ ఆస్పిరేషన్స్ని బట్టి ఉంటాయి కదా. లైక్ మై ఆస్పిరేషన్స్ ఆర్ వెరీ హ్యూజ్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్టార్టెడ్ రైటింగ్. సో ఈస్ చరణ్స్. సో అలా కాకుండా
పర్వాలేదు, ఐ విల్ వెయిట్, నాకు ఏ రోల్ వచ్చినా ఐ విల్ ప్లే ఇట్ విత్ డిగ్నిటీ అండ్ ఐ విల్ వెయిట్ ఇట్ అవుట్ అంటిల్ ఐ మేక్ ఇట్ ఇన్ ద పేషెన్స్ అందరికీ ఉండవు. అది పేషెన్స్ ఇస్ అ వర్చ్యూ అనేది యాక్టర్స్కి ఇట్స్ యాప్ట్, ఎస్పెషల్లీ ఫిల్మ్ మేకర్స్కి. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్, యూ హ్యావ్ టు గివ్ దిస్ ఇండస్ట్రీ మేబీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ 3 years, 5 years, 10 years. ఎంతమంది లెజెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో హూ మేడ్ ఇట్ ఆఫ్టర్ లైక్ 10, 15, 20 years and then suddenly they go boom. ఒక్కసారి అది వచ్చిన తర్వాత there is no looking back, but until then it is obviously it will be ఇంకెప్పుడు ఓకే అప్నా టైం ఆయేగా అనుకుంటూ ఇట్లా కూర్చుని ఏదో ఒకటి చేయాలి అప్పుడు అంతే. ఓకే. సో అంటే చరణ్ మీకు ఎందుకంటే స్పెసిఫిక్గా మ్యాడ్ తర్వాత మీకు ఒక మంచి రిసెప్షన్ వచ్చింది ఆ క్యారెక్టర్కి, లేదంటే అంటే చాలా లిమిటెడ్ రోల్ ఉండింది ఆ సినిమాలో, బట్ స్టిల్ యూ గాట్ యువర్ ఓన్ రికగ్నిషన్. దట్ టు మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా వైరల్ అయ్యేవి. ఏం చేస్తున్నావు ఫ్రెండ్ ఒకటి, అది చాలా అంటే మీ పేజ్ కంటే కూడా మిగిలిన మీ పేజెస్ అన్నిట్లో కూడా వ్యవసాయంగా వైరల్ అయింది కాంటెంట్. అసలు చరణ్ ఫ్యాన్స్ మేము ఇప్పుడు కాలేజ్ ప్రమోషనల్ ఈవెంట్స్కి వెళ్తాం కదా, చరణ్ అన్నా అని ఫస్ట్ ఇట్లా క్రౌడ్ అంతా వినిపిస్తుంది అనమాట. దెన్ మీరు లైక్ అసలు చరణ్ యూ షుడ్ డూ సంథింగ్ అబౌట్ దిస్ ఫ్యాండమ్, అసలు రీల్స్ ఎందుకు ఆపేసావు, రీల్స్ చేయి, సినిమాలు కూడా చేయి, రీల్స్ కూడా చేయని రోజు చెప్తుంటాం. చాలా మంది హట్ అవుతూ ఉంటారు. అదే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి, చరణ్ ఫేస్ పెట్టి దిస్ గై కేమ్ డిసపియర్డ్ మేడ్ సమ్ రీల్స్ అండ్ డిసపియర్డ్ అని చెప్పేసి ఎక్కువ వస్తూ ఉంటాయి. చూడు మరి నువ్వు లవ్ ని ఇట్లా డినై ఇట్లా చేస్తున్నావు. నా క్వశ్చన్ ఇంకా కంప్లీట్ చేయలేదు యాక్చువల్లీ, సరే ఇంటరప్ట్ చేస్తుంది మధ్యలో. సో అంటే ఇలాగ ఈ మ్యాట్ తర్వాత కానీ లేదంటే ఆ తర్వాత మీకు వచ్చిన రికగ్నిషన్కి, మీకు ఇమీడియట్గా వచ్చిన ఆ టైంకి వచ్చిన ఒక చిన్నపాటి స్టార్డమ్ కానీ అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారా, లేదంటే ఆ టైంలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల మీరు ఎక్కువ బయటపడలేకపోయారా, ఏంటి అసలు? సో నేను రీల్స్ చేసింది యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన ఐ వాంట్ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్ అని చెప్పి. మ్యాడ్ వచ్చిన తర్వాత ఐ గాట్ సో మెనీ రోల్స్ వెరీ సిమిలర్ టు వాట్ ఐ ప్లేడ్ ఇన్ మ్యాడ్. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ like write for myself or do lead roles or proper manchi cinema lo manchi roles cheyalani cheppi. So then I got bench life almost oka 1 year dan meeda gadichindi anamata, and then it came out. Nak cinema lo ostunna sare I don't want to pick any random roles or friend characters or something ala ani cheppi nenu edo hero la undali aklani kaadu. I want to see myself as a leading man. Andro tappani ledhu. So asal tappaledu. So andike nenu specific ga pick cheskoledu. I waited for something and I think Shubham will do that. You don't want yourself to be a template. When I know I can do something bigger and better, why settle for something smaller? And yeah, ala anpichindi. Okay. And inkokati kuda that easy ante alaga వచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేస్తూ లేదంటే అంటే థ్యాంక్ఫుల్లీ మనకి ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మనం కనిపిస్తూ ఉండాలి అప్పుడే మనం గుర్తుంటామని చెప్పి, బికాస్ ఆఫ్ మై రీల్స్ ఆర్ సంథింగ్ జనాలకి ద వెరీ స్వీట్ దట్ ద రిమెంబర్ మీ. నేను ఒక 1 year నుంచి ఏం చేయకపోయినా సరే ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళినా మొత్తం చరణ్ అని అరవడం కానీ దే రిమెంబర్ మీ వెరీ వెల్. సో అది ఉంది కాబట్టి ఆ రిసెప్షన్ ఉంది, కొంచెం లేట్ అయినా సరే మనం వెళ్ళామంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు అన్న థాట్ ఉంది. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఐ ఇన్వెస్టెడ్ ఇన్ రైటింగ్ సంథింగ్. ఐ కాంట్ డిస్కస్ మచ్ అబౌట్ ఇట్, బట్ దెన్ వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఇట్ విల్ కమ్ అవుట్. మీరు అన్నట్టు రీల్స్ ఎందుకు ఆపేశాను అంటే ఐ వాంట్ టు ట్రాన్స్లేట్ దట్ ఇన్ టు బిగ్ స్క్రీన్. ఆ కామెడీ కానీ అది కానీ ఆ హ్యూమర్ అంతా కూడా నేను చేసే ప్రాజెక్ట్స్లో పెడదాం అనుకున్నాను. సో అందుకే కొంచెం టైం పడుతుంది ట్రాన్సిషన్కి. ఓకే. అంటే ట్రాన్సిషన్ టైం పట్టడం ఇస్ ఫైన్, బట్ అంటే బీయింగ్ రిలవెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇండస్ట్రీలో. ఇలా 1 year 1.5 year గ్యాప్స్ అది వచ్చినప్పుడు విల్ బి ఏబుల్ టు అఫోర్డ్ దట్? ఇట్స్ ఫైన్. ఇట్స్ నాట్ అబౌట్ మనం ఎంత కనిపిస్తున్నామనే కాదు, కనిపించినప్పుడు ఎంత మార్క్ వదులుతున్నామని, ఎంత స్ట్రాంగ్గా ఇంపాక్ట్ ఇస్తున్నాం అనేది. ఐ థింక్ ఐఎమ్ లివింగ్ గుడ్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు లైక్ అంటే చాలా తక్కువ కదా. చరణ్ అయితే అసలు చాలా ఇది వరకు కన్సిస్టెంట్గా ఐ థింక్ హీ ఈస్ ది ఓన్లీ క్రియేటర్ ఇన్ తెలుగు, అంటే వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ క్రియేటర్స్ ఇన్ తెలుగు దట్ ఐ ఫెల్ట్ ఫన్నీగా అయ్యాని. ఎందుకంటే చాలా తక్కువ మంది ఒరిజినల్ కాంటెంట్ చేస్తారు. సో ఐ వాజ్ లైక్ బాగుంది కదా, చాలా ఫన్నీ క్రియేటర్ అది అని అనుకున్నాను నేను. దాని తర్వాత లైక్ యూ సెడ్ అంటే అది తన విజన్, బికాజ్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ క్రియేటర్ ఆర్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎట్ యువర్ ఓన్ పేస్ నేను 2 సంవత్సరాలకి ఒక సినిమా మంచిది నేను రాసుకుని నేను చేసుకుంటా అని అనుకున్నా ఓకే.
లేదు ఎవ్రీ రోల్ నాకు నచ్చుతుంది, నేను నా ఇష్టం అయినట్టు నేను అప్రోచ్ అవుతా అనేది ఒకటి. అంటే యూ డూ యూ బేసికలీ. నువ్వు ఒక పర్సన్గా యాజ్ అన్ ఇండివిజువల్గా నీకు ఏది నచ్చుతుంది నీ హార్ట్కి, వాట్ గివ్స్ యూ అల్టిమేట్ జాయ్ అనేది ఇట్స్ వెరీ స్పెసిఫిక్ టు ఈచ్ యాక్టర్. అది యూజువల్గా మనం ఏం అనేసుకుంటాము అంటే యూజువలీ ఒక పర్సెప్షన్, పాపులర్ పర్సెప్షన్ ఏముంటుంది అంటే ఎక్కువ కనపడాలి కదా, అది తప్పలేదు. ఇప్పుడు పీపుల్ వాంట్ టు వాచ్ యువర్ రీల్స్, సో ఇట్ ఈస్ వీఆర్ ఫార్చునేట్ దట్ వే, బికాస్ ఇఫ్ పీపుల్ వాంట్ మోర్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను వంశీ కొన్ని సింగింగ్ రీల్స్ చేస్తాం, మాకు ఎప్పుడో ఒక ఐడియా వచ్చినప్పుడు ఏ 3 నెలలకు 4 నెలలకు అట్లా కన్సిస్టెన్సీ లేకుండా చేస్తే ఎలా అది ఇట్ లీడ్ టు ఏంటి మీ ఇష్టం వచ్చినప్పుడు చేయడం ఏంటి, కన్సిస్టెంట్గా చెయ్యాలి కదా ఇలా అనిపించడంలో అది వాళ్ళ దే వాంట్ మోర్ ఆఫ్ యూ అంతే. అండ్ దట్ బీయింగ్ సెడ్, యాజ్ అ పర్సన్ నాకు ఒక విధంగా ఉంటుంది, లైక్ ఒక విధంగా అంటే లైక్ మంచి ఐడియా వచ్చినప్పుడే చేయాలి కదా, మంచి ఐడియా వచ్చినప్పుడే కూర్చొని రాయాలి. అండ్ ఆ రాయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, చాలా క్వాలిటీ ఉండాలి. అండ్ ఇప్పుడు సినిమాలు రాయడం అనేది అసలు ఇన్ దిస్ వెదర్ ఎంత ఇట్స్ లైక్ అ హ్యూమంగస్ టాస్క్. ఏం రాయాలి, ఏది రాస్తే ప్రొడ్యూసర్స్ వస్తారు మీకు, ఏం రాస్తే అది థియేటర్లో వర్కౌట్ అవుతుంది, ఏది రాస్తే ఓటీటీలో వర్కౌట్ అవుతుంది, ఇలాంటివి ఎన్ని ఉంటాయి, టూ మెనీ థింగ్స్. ఇంత దాంట్లో మధ్యలో ఎప్పుడైనా ఐడియా వస్తే సరే రీల్ చేద్దామా అనేది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ న్యాచురల్లీ అంతే. అంటే మీరిద్దరు కూడా మోర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ సక్సెసర్స్ అనుకోవచ్చు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా లైక్ యూ పీపుల్ బీన్ కంటిన్యూయింగ్ ఇట్, కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా లైక్ మీరు ఒక 1.5 year అయిందా రీల్స్. సో మోర్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ సక్సెసర్స్ వచ్చి లైక్ యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు, లైక్ యూ బిన్ డూయింగ్ ఫిలిమ్స్ లేదా వెబ్ సిరీస్, వాట్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ యూ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇన్. అంటే శాలిని అండ్ చరణ్ హ్యాస్ దేర్ ఓన్ way and they have gained their own stardom as of now. Wow, thankfully మొన్ననే ఎవరు కొంతమందికి ఒక 2-3 సినిమాలు 4 సినిమాలు చేసిన తర్వాత వచ్చేవి. థ్యాంక్ఫుల్లీ మీకు ఇన్స్టాగ్రామ్ తో ట్రూ దట్. అంటే అది చాలా మంది నెగిటివ్ లా వచ్చి, అంటే మోర్ ఆఫ్ అసలు టాలెంట్ తో సంబంధం లేకుండా జస్ట్ ఏదో చిన్న ఏవో చేసి కొంచెం వైరల్ అయిపోయి సినిమాలో వచ్చిన తర్వాత దే ఎర్న్ సమ్ బ్యాడ్ నేమ్ అండ్ దే జస్ట్ అంటే సడన్గా మాయమైపోతుంటారు. అలా కాకుండా యూ పీపుల్ ఆర్ లైక్, అంటే ఒక నిజమైన టాలెంట్తో ప్రాపర్లీ యూ పీపుల్ కెన్ రైట్, యూ పీపుల్ కెన్ యాక్ట్, యూ కెన్ సింగ్. సో ఇట్లాగా ఒక మల్టిపుల్ టాలెంట్స్తో వచ్చినప్పుడు అంటే లైక్ మీ అంటే చరణ్ కానీ శాలిని కానీ వచ్చినప్పుడు దే మైట్ నాట్ ఫిక్స్ లైక్, అంటే ఒక క్యారెక్టర్ రోల్ చేయాలనో లేదంటే ఒక స్పెసిఫిక్గా ఒక ఫ్రెండ్ రోల్ చేయాలనో ఒక మైండ్ సెట్ రారు కదా. ఆబ్వియస్గా వన్ ఎంటర్స్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆ థాట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే టు ప్లే ద లీడ్ రోల్స్. అంటే అదేం పెద్ద అచీవ్ చేయలేని థింగ్ కాదు, బట్ ఆ ఐడియాలజీతోనే ఎంటర్ అవుతారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రీసెంట్గా 6 pack ఫొటోస్ కూడా పెడుతున్నాడు ఇన్స్టాలో. సో థాట్ ప్రాసెస్ అయితే అదే ఉంటుంది, లీడ్ ప్లే చేయాలని. బట్ అంటే ఇదేదో ఫోర్స్డ్ అని అన్నాను. కాకపోతే థింగ్ ఏంటంటే లైక్ వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానో లేదంటే ఉన్న దాంట్లో బెస్ట్ చూస్ చేసుకుంటున్న సమయంలోనో ఇలా క్యారెక్టర్ రోల్స్ అనో లేదంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ రోల్స్ అని ప్లే చేయాల్సి వచ్చినప్పుడు లైక్ హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్? అంటే ఇది లాస్ట్, దీని తర్వాత మళ్ళీ ఇంకా చేయకూడదు అన్నట్లుగా అనుకొని చేసుకుంటుంటారా, లేదంటే లేదు వీ నీడ్ టు సర్వైవ్, లేదంటే వీ నీడ్ టు షోకేస్ అవర్ సెల్ఫ్, ఇదొక నా టాలెంట్ నేను షోకేస్ చేసుకోవడానికి ఇది ఒక ఆపర్చునిటీ అన్నట్లుగా దీన్ని చూస్ చేసుకుంటారా? అంటే నాట్ ఓన్లీ శుభం, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. నాకైతే ఐ కెన్ టేక్ శుభం ఓన్లీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. బేసిక్గా మై డియర్ దొంగ తర్వాత ప్రవీణ్ సారే అన్నారు నాతో, ఇఫ్ దట్ ఈస్ యువర్ ఆస్పిరేషన్ టు లీడ్, శుభంలో మరి చూడు, యూ విల్ బీ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, సో ఇట్స్ యువర్ కాల్ అని చెప్పారు. బట్ దెన్ శుభం ఈజ్ సచ్ అ ఫెంటాస్టిక్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ ఫర్ అన్ యాక్టర్ దట్ దెర్ హ్యాస్ టు బీ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ యూ టు జస్ట్ జంప్ ఆన్ ఇట్ అండ్ టేక్ ఇట్. సో అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్లో ఎనీ యాక్టర్ వుడ్ బీ మోర్ దాన్ హ్యాపీ టు ప్లే అ లిమిటెడ్ రోల్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 2 minutes or 5 minutes, ఇట్ డజంట్ మ్యాటర్ స్క్రీన్ టైం అనేది. బట్ దెన్ అది అందులో లెర్నింగ్. ఇప్పుడు దెయ్యంగా చేయడం అంటే అసలు ఇట్ ఈస్ అమేజింగ్ ఇన్ అ సెటప్ లైక్ దిస్. మామూలుగా జస్ట్ రొటీన్ హారర్ కామెడీలో ఒక దెయ్యం అంటే నేను కూడా సర్లే వస్తాయిలే అని అనుకునేదాన్నేమో, బట్ దిస్ హ్యాడ్ సచ్ ఎ యునిక్ కాన్సెప్ట్ టు ఇట్. ఇట్ వాజ్ ఎక్సైటింగ్ టు మీ. అలా ఫర్ ఎనీ యాక్టర్ ఒకటి అలా
దొరికితే ఇట్ ఈస్ ఈజియర్. ఓకే లేదు సర్వైవల్ అంటే అగైన్ నాకు కొంచెం ప్రివిలేజ్ ఉంది. సర్వైవల్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఫర్ మీ పర్సనలీ స్పీకింగ్. ఓకే బట్ సర్వైవల్ ఇష్యూస్ యాక్టర్స్కి ఐఎమ్ షూర్ మై కో యాక్టర్స్ అండ్ అదర్ పియర్స్ ఆల్సో దేర్ ఆర్ ఇష్యూస్ ఆబ్వియస్లీ. అండ్ అది సచ్ యాక్టర్స్ ఆర్ క్రేజీ నా దృష్టిలో. అసలు వాళ్ళ సర్వైవల్ దాంట్లో ఇట్ ఈస్ యువర్ జాబ్, యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఇప్పుడు ఎంత పెద్ద మాటలు మాట్లాడినా అల్టిమేట్లీ రోల్, ద నావెల్టీ ఆఫ్ అ రోల్ అని ఎంత మాట్లాడినా కూడా ద గై హూ షోస్ అప్ ఇన్ ద సెట్ టు డూ హిస్ జాబ్ ఫర్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ ఇన్ లైఫ్, అది నాకు అల్టిమేట్ రెస్పెక్ట్ అసలు అలా చేస్తే. ఎందుకంటే అక్కడ ఆయనకి ఎంత ప్యాషనేట్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ రోల్, అంత వాళ్ళు ప్రతిరోజు దే షో అప్, ఎనీ రోల్ దే షో అప్, ఎనీ రోల్ దే టేకప్ అండ్ యాక్ట్. అది అసలు రియల్ ప్యాషన్ అని నాకు అనిపిస్తుంది. నాకేంటి ఇప్పుడు ఓకే రాయగలుగుతున్నాను, కూర్చుని రాసి మళ్ళీ నా కోసం నేను రాసుకుని వెయిట్ చేసి అది ఓకే. బట్ దోస్ పీపుల్ హూ జస్ట్ షో అప్ నో మ్యాటర్ వాట్ ఎవ్రీ డే ఆన్ ద సెట్ ఆర్ ద రియల్ ప్యాషనేట్ యాక్టర్స్ అని నాకు అనిపిస్తుంది. సో మీకు చూడండి క్వశ్చన్ ఏంటి, నువ్వు ఇంత డిస్కషన్ నేను మర్చిపోయా అసలు కంప్లీట్. సారీ, So నేను basically డ్రిఫ్ట్ అవుతా ఉంటా అట్లా. అంటే బేసిక్గా అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా లీడ్ ప్లే చేయాలనో లేదంటే హీరో అవ్వాలనో ఆ ఆస్పిరేషన్తోనే వస్తారు. బట్ వచ్చిన తర్వాత ఏంటంటే అవకాశాలు రాకనో లేదంటే కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉండి లోపు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటే అసలు చరణ్ తెలియాలి కదా త్రూ అంటే ఇన్స్టాగ్రామ్ త్రూ ఇవన్నీ కూడా తెలిసినా కూడా లైక్ హూ ఇస్ చరణ్, హౌ కెన్ హీ బీ ఆన్ ద బిగ్ స్క్రీన్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉండాలని చెప్పేసి కొన్ని రోజు చేస్తారు ఇనిషియల్గా. బట్ అదే కంటిన్యూ అవుతూ ఉంటే అదే సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు అంటే ఈ లీడ్ అవ్వాలన్న ఆస్పిరేషన్ ముందు ఇవి కొంచెం మళ్ళీ అడ్డంకుల్లో భావిస్తారా, లేదంటే యూ కెన్ బ్యాలెన్స్ బోత్? నేను యాక్చువల్గా ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ చేసుకునేటప్పుడు మ్యాడ్ వాళ్ళు పిలిచి ఒక రోల్ ఉంది, ఇట్స్ నైస్ రోల్ అని చెప్పారు కళ్యాణ్ అన్న డైరెక్టర్. అది చేశాను. ఇప్పుడు నెక్స్ట్ లీడ్గా చేద్దాం అనుకున్నప్పుడు బెంచ్ లైఫ్లో ఒక లీడ్ ఆపర్చునిటీ వచ్చింది. ఐ వర్క్డ్ విత్ రితికా సింగ్, వైభవ్. అది అయ్యేలోపు ఇందులో ఐ గాట్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్, నేను హర్షిత్ గవిరెడ్డి. సో దెర్ ఇస్ నేను ఎప్పుడు ఆ జోన్లో లేను. వేరే ఐమ్ లైక్ ఇప్పుడు ఏంటి వేరే ఏమైనా చేద్దామని. థ్యాంక్ఫుల్లీ నాకైతే ఎప్పుడు అలా అవ్వలేదు. బట్ ఐ అండర్స్టాండ్ వెన్ పీపుల్ డూ డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వన్ బ్రేక్, ఇప్పుడు శాలిని కూడా అప్పుడు అనేది నాతో, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ యూ డూ టిల్ యూ గెట్ దట్ బిగ్ బ్రేక్. దాని తర్వాత నుంచి నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు అనేది విల్ మ్యాటర్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. నేనైతే నాకు ఇట్లా లీడ్ అంటే నాకు ఇట్లా హీరోలా చేయాలి, మనకు సాంగ్ ఉండాలి అలా కాదు. వెన్ ఐ సే లీడ్, ఐ జస్ట్ వాంట్ టు లీడ్ అ స్టోరీ, అ ఫన్నీ నైస్ హోల్సమ్ స్టోరీ. ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా మైండ్ సెట్ ఎలా ఉందో దానికి సెట్ అయ్యే కొన్ని స్టోరీస్ తీసుకొని రాసుకొని ఐ వాంట్ టు బీ ఇన్ ఇట్, ఐ వాంట్ టు ప్లే. కమర్షియల్ హీరోగా రోల్ వస్తే మరి ఆలోచిస్తావా? సాంగ్, ఫైట్, డాన్స్ అన్నీ వచ్చింది, పెద్ద బ్యానర్, ఏం చేస్తావు? అట్ దిస్ పాయింట్ నేను ఎప్పటికైతే ఇంకా నాకు అట్లా ఐ థింక్ ఐ హ్యావ్ ఇట్లా టాక్ షో హోస్ట్ నాలో ఉంది అనిపిస్తుంది నాకు. ఏదో ఒక రోజు అయితే నన్ను మాట్లాడినాయి. నేను క్వశ్చన్ అడిగా, అది మెయిన్. సరే మాట్లాడుకోండి మీకు. కమర్షియల్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే ఐ డోంట్ సీ మై సెల్ఫ్. అసలు నాకు నిజం చెప్పాలంటే అసలు మనము హీరోగా ఏంటి అనిపించేది ఫస్ట్. మనం అలా థాట్స్ అనుకుంటున్నాం ఏంటి, ఎందుకంటే దెర్ ఆర్ మెనీ టాలెంటెడ్, వే బెటర్ లుకింగ్ మెనీ అని నాకు అనిపించేది. బట్ దెన్ ఐ థాట్ నా ఇన్స్టాగ్రామ్ ఇదంతా అయిన తర్వాత, వైరల్ అయిన తర్వాత, పీపుల్ స్టార్ట్ రికగ్నైజింగ్ మీ. ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అబౌట్ ఇప్పుడు నువ్వు ఎట్లా రిలేట్ అవుతావు, నువ్వు ఆ క్యారెక్టర్లో నువ్వు చూసుకోగలుగుతున్నావా అని చెప్పి. సో ఐ వుడ్ లవ్ టు ప్లే ఇట్లా దాన్ని ఏమంటారు, ఎలాంటి రోల్స్ అంటారు. ఎందుకు లుక్స్ అండర్ ప్లే చేస్తున్నావు అంటే నువ్వు పొగడాలి, నువ్వు పక్కన కూర్చొని ఏం చేస్తున్నావు అట్లా ప్లే చేస్తుంటే అట్లేం లేదు. జస్ట్ లైక్ ఐ డోంట్ సీ మై సెల్ఫ్ యాజ్ ఒక లవర్ బాయ్ లాగా ఇట్లా వచ్చి ఫైట్లు డాన్స్లు. నన్ను ఎప్పుడు అలా చూస్తాను. వాట్ ఇఫ్ దే సీ యూ యాజ్ అ లవర్ బాయ్? దే సీ మీ, ఇట్స్ ఫైన్, ఐ విల్ డు. ఓకే. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ లేదంటే ఈ సోషల్ మీడియా బబుల్ అనేది ఎంతవరకు ఒక కీ ఫ్యాక్టర్ కింద యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే లైక్ అంటే రీసెంట్గా వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఐ రిమెంబర్ పూజా హెగ్డే సేయింగ్
మనకు ఒక 30 million ఫాలోవర్స్ ఉన్నారు కదా అని దే వోంట్ బి 30 million ఆడియన్స్ సిట్టింగ్ ఇన్ ద థియేటర్స్ ఆర్ సంథింగ్. సో దట్ వాస్ సో రిలేటబుల్ స్పెసిఫిక్గా ఈ 100%. జెన్సీ జనరేషన్కి. సో ఈ సోషల్ మీడియా బబుల్ అనేది, లేదంటే ఈ సోషల్ మీడియా త్రూ ఉండే ఫ్యాన్స్ ఇంటరాక్షన్ అవ్వచ్చు, లేదంటే వాట్ ఎవర్ ద రీచ్ యూ విల్ హ్యావ్ ఇట్. సో అది సినిమాలకి ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది? ఐ థింక్ ఒక సోషల్ మీడియాలో ఉన్న ఫేమస్ పర్సన్ సినిమాలో కనిపిస్తే అరే అరే వీడిని మనం ఇక్కడ చూసాంరా అనుకుంటారు. వాడున్నాడు కాబట్టి వాళ్ళు సినిమాకి వెళ్ళరు. True. When I said translate it into theater, this thing, now we are going to colleges, I'm interacting with people, I'm talking to them. You have to, ante if you really want to get into films or something, మనం అదొక్కటైతే మనకు సరిపోదు సోషల్ మీడియాలో కనిపించేది. మనకు యూ హ్యావ్ టు బిల్డ్ దట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఐ గెస్. అది ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ మనం ఒక యాక్టర్గా వాళ్ళకి పరిచయం అయ్యి అలవాటు అయ్యి యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. మనం ఆ ఆరా ఒకటి బిల్డ్ చేసుకోవాలి. ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సోషల్ మీడియా అంటే ఇంకోటి కూడా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ దే విల్ డూ ప్రమోషన్స్ చేసుకుంటారు ఇది అని చెప్పి. సో దెమ్ బీయింగ్ అన్ యాక్ట్, ఐ థింక్ ఇట్స్ దే ఆర్ 2 different things. డైవర్షన్ అనేది ఉంటుంది. జనాలకు కూడా అలానే చూస్తారు. సో అందుకే దట్స్ ద మెయిన్ రీజన్. నేను ఓకే ఇంకా నన్ను చూస్తే థియేటర్లో చూస్తారు అని చెప్పి ఐ స్టాప్డ్ డూయింగ్ వీడియోస్. I started being exclusive for big screen. You can say that. Okay. నీ టేక్ ఏంటి దాని మీద? What a strategy, what a vision, what a thought. కదా, ఇట్స్ ఫైన్. మనకున్న 3 lakh 4 lakh మెంబర్స్లో ఒక 1000 మంది 10,000 మంది వీడిని చూద్దామని థియేటర్కి వచ్చినా చాలు కదా. I'll fill tickets, I'll fill seats. Even if అసలు 10 మంది వచ్చినా స్ట్రేంజర్స్, ఎంత గొప్ప విషయం అది. మనము బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ ఆ ఫాలోవర్ కౌంట్ ఏదైతే ఉందో ఎంత ఫ్రివలస్ అయిపోయిందో కదా, ఎంత తక్కువకి అయిపోయింది. అంటే జస్ట్ 1 million ఫాలోవర్సే. 1 million అంటే 10 లక్షలు. 90 మా అమ్మ అంటే షీ ఆబ్వియస్లీ హౌ మామ్స్ ఆర్, అప్పుడప్పుడు వీ హ్యావ్ టు లుక్ అట్ థింగ్స్ ఫ్రమ్ అవర్ మదర్స్ పర్స్పెక్టివ్ అనిపిస్తుంది. మా అమ్మ నాకు ప్రతిసారి గుర్తు చేస్తుంది, ఇప్పుడు నీకు 90,000 ఫాలోవర్లే అని. అదో పెద్ద ఏంటమ్మా, ఇట్స్ నథింగ్ అంటే అలా ఎలా అంటావు నువ్వు? నథింగ్ ఏంటి, 90,000 మంది స్ట్రేంజర్స్ ఫాలో అవుతున్నారు అనేది ఎంత చాలా చిన్న విషయం అయిపోయింది. కానీ ఇమాజిన్ 90 టికెట్లు నీ కోసం స్ట్రేంజర్స్ వచ్చి కొనుక్కున్నారు అంటే, ఈవెన్ 1% కాదు, 0.1%. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాళ్ళు మనల్ని అంటే ఎంత గొప్ప విషయం అది. యాజ్ అన్ ఇండివిజువల్ నీకు దే ఆర్ ఫాలోయింగ్ us on Instagram because it's free, the content. కానీ ఒక సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ప్రైస్ పే చేయాలి. ఒక సినిమాగా వాడికి అది ట్రైలర్ చూస్తే నచ్చాలి. నువ్వు అది పుల్ చేయగలుగుతావు, నిన్ను వాడి సినిమా మీద 2 గంటలు చూడగలుగుతావు అన్న నమ్మకం వాడికి రావాలి. సో విత్ యువర్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ టు క్రియేట్ దట్ ఇంట్రెస్ట్. ట్రైలర్తో కానీ వాట్ ఎవర్, ఓకే వీఆర్ ఇన్ ఫర్ సంథింగ్. నేను ఒక 150-200 పెట్టాను అంటే నాకు దాని నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఐ ఎంజాయ్ అని చెప్పి అది క్రియేట్ చేయాలి. ఇట్స్ వెరీ టఫ్. బట్ ఐ థింక్ ఫస్ట్ అందుకే జాగ్రత్తగా మనం పిక్ చేసుకుంటే యాక్టర్స్గా కూడా 2-3 సినిమాలు నమ్మకం వచ్చిందంటే, ఇప్పుడు ఎలా అయితే నాని అన్న చేసే సినిమాలన్నీ మనం నాని చెప్తున్నానంటే పక్క థియేటర్కి వెళ్తారు. అలా మనం ఒక నమ్మకం క్రియేట్ చేసుకుంటే ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్. అండ్ ఇంకోటి కూడా నాకేమనిపిస్తుంది అంటే, అసలు స్టార్స్, ఎంతో పెద్ద స్టార్స్ సినిమాలు, అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్, అంత లెగసీ ఉంటే తప్ప I don't think anybody would watch if the trailer or if the content is not up to the mark. Yeah, true. ఆ డేస్ పోయాయి. Those days were gone. అంటే ఏదో ఫలానా ఫ్యామిలీ నుంచి హీరో ఉన్నాడు కాబట్టి అందరూ వెళ్ళిపోవాలి ట్రాక్టర్లు వేసుకొని అని. అది దట్ ఆల్సో విల్ చేంజ్ స్లోలీ. ఇప్పుడు మంచి కాంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే, ఇట్స్ సచ్ అ ప్రెస్సింగ్ నీడ్ ఆఫ్ ది ఆర్. ట్రూ కంపల్సరీ. ఎందుకంటే మోర్ ఆఫ్ ఇప్పుడు ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఫోన్లోనే 100 రకాల యాప్స్ ఉంటున్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉండేటప్పటికి నేను వెళ్ళి ఒక 200 టికెట్ పెట్టుకొని, లేదంటే 1 hour ట్రావెల్ చేసి అంత చూడాల్సిన అవసరం నాకు ఇన్ని యాప్స్ ఉన్నప్పుడు అన్నట్టు అయిపోయింది అనమాట. అంటిల్ అన్లెస్ ద కంటెంట్ ఈజ్ యూనిక్, అంటిల్ అన్లెస్ ద కంటెంట్ ఈజ్ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్, పీపుల్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ కమ్ డౌన్ టు ద థియేటర్స్. అదైతే ప్రెసెంట్ ఫ్యాక్టర్. అది తన ఫ్యూచర్లో మారుతుందా లేదా అని పక్కన పెట్టేస్తే, బట్ దట్స్ వాట్ కరెంట్లీ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ద రీజన్ మెనీ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓపెనింగ్స్ అంటిల్ అన్లెస్ దర్ ఈస్ సమ్ బిగ్గర్ స్టార్ పవర్. ఒక మిడ్ బడ్జెట్ ఫిల్మ్కో లేదంటే ఒక చిన్న సినిమాకో, ఇప్పుడు శుభం లాంటి సినిమాకి థియేటర్లకి జనాలు రావాలి అంటే ఏదో కంటెంట్ పుష్ చేయాలి తప్పితే
లైక్ అంటే లిటరలీ అంటే నాట్ టు అంటే మిమ్మల్ని డౌన్ సైడ్ సమంత గారు కూడా పుష్ నాట్ బికాస్ ఆఫ్ చరణ్ ఉన్నారనో శాలిని ఉన్నారో లేదా హర్షిత్ ఉన్నారో అని చెప్పేసి నో వన్ అని కాదు లైక్ మై ఫ్లో మామ్ వుడ్ గో నేనున్నానని. సో అలాగా రారు కాబట్టి సో యూ పీపుల్ షుడ్ బి అంటే కంటెంట్ తోనే ఎంగేజ్ చేయాలి వాళ్ళని. సో కంటెంట్ షుడ్ బి యువర్ మేజర్ ఫ్యాక్టర్ టు Even బ్రింగ్ film ఆడియన్స్ టు ద after film. థియేటర్స్. ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్ ఆల్సో Yes, ఈవెన్ super. టుమారో Yeah, ఏదైనా అంతే. కొంచెం Yes, బ్రేక్ ma'am. వచ్చి ఇఫ్ వీఆర్ హెడ్లైనింగ్ అ ప్రాజెక్ట్, ఇఫ్ వీఆర్ ద హీరోయిన్ అనుకున్నా కూడా అందులో కూడా కాంటెంట్ బాగుండాలి. అది హిట్ అయిన తర్వాత కూడా కాంటెంట్ బాగుండాలి. అది హిట్ అయిన తర్వాత కూడా కాంటెంటే బాగుండాలి. ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాక కూడా కూడా కాంటెంట్ Second day బాగుండాలి. కాంటెంట్ బాగుండాలి. ఇప్పుడు మాది కూడా ఫస్ట్ డే ఇప్పుడు మీరు అన్నట్టు మేము తెలిసిన కొంతమంది, శాలిని తెలిసిన కొంతమంది, హర్షి తెలిసిన కొంతమంది, వీళ్ళందరూ ప్రవీణ్ ఫిల్మోగ్రఫీ నచ్చిన వాళ్ళు, దీనికి అన్నట్టుకన్నా పెద్దగా సమంత మ్యామ్ ఫ్యాన్స్ Yeah. వీళ్ళందరినీ ఫస్ట్ డే పిలుస్తే వాళ్ళే మిగతా వాళ్ళకి చెప్తారన్న నమ్మకం అయితే మాకుంది. Yes. ఎందుకంటే ఒక్క రోజు 2 రోజులు ఫిల్ చేస్తే టికెట్స్కి, థియేటర్స్ ఫిల్ చేస్తే 100% 3వ రోజు నుంచి జనాలు వచ్చేస్తారు చూడడానికి. ఇప్పుడు 3వ రోజుకి జనాలు రావడానికి ప్లే చేసేది కూడా కంటెంటే. యా అంతే అంతే అంతే. మీరు ఇప్పుడు చెప్తారు కదా లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి లైక్ సోషల్ మీడియా నుంచి యాక్టింగ్లోకి వచ్చేటప్పటికి షుడ్ బి ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి, అంటే ఈ మేనేజ్మెంట్ అనేది అంటే ఇదర్ అది లైక్ గ్రూమింగ్ యువర్ సెల్ఫ్ అవ్వచ్చు, లేదంటే పిఆర్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా. సో ఇది ఎలా మేనేజ్ చేస్తారు అసలు? లైక్ హౌ డస్ దట్ వర్క్ ఫర్ యూ? నాకైతే పిఆర్ ఏం లేదు, బట్ గ్రూమింగ్ డెఫినెట్లీ ఐ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే మనం డైలీ చూసినట్టు కాకుండా ఇఫ్ యూఆర్ లుకింగ్ ఆన్ స్క్రీన్, ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆన్ స్క్రీన్, యూ హ్యావ్ టు లుక్ యువర్ బెస్ట్, యూ హ్యావ్ టు షో యువర్ బెస్ట్, లైక్ 200% ఉండాలనేది నేను బిలీవ్ చేస్తాను. అగైన్ అది నా ఒపీనియన్. మరి ఆబ్వియస్లీ అంటే ఆ స్క్రీన్ మీద ప్రెసెన్స్ ఉందంటేనే వాళ్ళు సినిమాలో ఆఫర్లు వేయడం కానీ ఏదన్నా జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు? లైక్ యూ విల్ గెట్ కొలాబ్స్ ఫర్ దట్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అంటే మోస్ట్లీ అమ్మాయిలకి అయితే కొంచెం ఆ ఫేసిబిలిటీ ఉంటుంది. లైక్ ఫోటోగ్రాఫర్స్ మెసేజ్ పెడతా ఉంటారు చాలా మంది, మేము ఫోటోస్ షూట్ చేస్తామని చెప్పేసి. బట్ అబ్బాయిలకి అంత ఇది ఉండదు కదా. అంటే ఇంకా ఫాలోవర్స్ ఉన్నారంటే ఆటోమేటిక్గా ఫోటోగ్రాఫర్స్ ఆర్ దే విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ కొలాబరేటింగ్. యా అంటే నేను ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ మధ్య అందరూ వచ్చి అసలు నేను ఫొటోస్ పెట్టావంట అదొకటి పెట్టాను, తర్వాత మళ్ళీ ఫోటో షూట్స్ చేయలేదు. బట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. నిన్నే మా 8 ప్యాకా లేదు ఫోటోగ్రాఫ్స్. యా ఐ షుడ్ పోస్ట్ రెగ్యులర్లీ. ఓకే, అంటే గ్రూమింగ్ ఇన్ ద సెన్స్ ఫర్ లుక్స్ వైజ్ అట్ ద సేమ్ టైం ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్. యా డెఫినెట్లీ అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సెల్ఫ్ బ్రాండింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే అది యూజువలీ జస్ట్ బీయింగ్ ఒథెంటిక్ అండ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అంతే. బికాస్ ఇందాక చరణ్ అన్నట్టు నాది కదా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, యా దట్స్ ది ఓన్లీ థింగ్ దట్ విల్ వర్క్. మీరు మీలా ఉండడమే ఇస్ ది అల్టిమేట్. బట్ నాట్ ఆల్వేస్ అని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే కొంతమందికి ఏంటంటే మన న్యాచురల్ ప్రెజెన్స్ అనేది మన న్యాచురల్ మాట్లాడడము జనాలకు నచ్చచ్చు. సో ఆటోమేటిక్గా దిల్ సీ యూ, అరే వీడియో కూడా బాగున్నాడు అని. బట్ ఇఫ్ నాట్ దాట్ మేబీ సమ్ అదర్ వే. యా మీడియా ట్రైనింగ్, పబ్లిక్ స్పీకింగ్, ఇవన్నీ బేసిక్స్, ఫండమెంటల్స్. అది యాక్టర్స్గా అలవాటైపోతుంది ఆఫ్టర్ అ పాయింట్. అలా అది నేను మాట్లాడట్లేదు, బికాస్ దట్స్ బేసిక్ కదా. యాక్టర్స్కి, ఫిల్మ్ మేకర్స్కి అది కంపల్సరీ ఉండాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, వన్స్ you've crossed that public speaking, media training, ఇవన్నీ ఉన్న తర్వాత you have to be yourself, wherein unique, because nobody can speak like this. అంటే నాట్ లైక్ దిస్ అనట్లేదు, ఫ్లో ఆబ్వియస్గా రాకపోవచ్చు, ద ఫ్లో ఆర్ నాకు ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి వెళ్ళిపోతాను. నన్ను నేను ఎక్కువ చెప్పుకోను, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా అందుకే ఇట్లా ఉన్నావు అని చూసాడు కదా చరణ్. నా గురించి నేను చెప్పుకోనగానే చరణ్ నా గురించి నేను చెప్పుకోను కాదు, నేను ఫుల్ చెప్పుకుంటా. నేను చెప్పుకోను, నేను నువ్వు ఇలా మాట్లాడుకు, నువ్వు ఇలా అనకు. యా ఎందుకంటే వాళ్ళు నేను చెప్పుకుంటూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడు, అలా చెయ్యి, ఇలా ఉండు అని నేను అనుకున్నానంటే ఐ నో దట్ ఈస్ నాట్ మీ. సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ బీయింగ్. ఓ నేను ఇప్పుడు ఇలా ఉండాలి, అది వద్దంటా నేను. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీబడి. ఐఎమ్ సెయింగ్ జస్ట్ బీ ఇన్ టచ్ విత్ యువర్ సెల్ఫ్. బీ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు ఎలాంటి ఓడివైనా సరే నువ్వు నీలా ఉండు అని కాదు. బీయింగ్ ఇన్ టచ్ విత్ వాట్ యు ఆర్, యూ షుడ్ ఫస్ట్ బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్. సో దాన్ని బట్టి నీకు ఫ్లోలో ఏదొస్తే అది న్యాచురల్గా జస్ట్ రిలాక్స్డ్గా అలా ఉండొచ్చు అని. చాలామంది
అది థాట్ పెడతారని అనిపిస్తుంది నాకు. ఆ ఎఫర్ట్ there are people who put lots of efforts to showcase themselves in a different image. PR types, not about only PR. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ మైట్ నాట్ బి యాజ్ ఫన్నీ guy in his personal space, కానీ బట్ ఇన్స్టాగ్రామ్ వచ్చేటప్పటికి హీ విల్ షోకేస్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఫన్నీ గాయ్ కదా, లైక్ అంటే ఆ కాన్సెప్ట్ వైజ్ కానీ ఇవన్నీ కూడా. సో ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ ప్రొజెక్షన్ అనేది ఉండొచ్చు. చరణ్ ఇస్ వెరీ ఫన్నీ అని మనం అనాలి ఇప్పుడు. లేదు కానీ ఐ గాట్ దిస్, లైక్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు సమ్ పీపుల్ ఆర్ టాకింగ్, నేను అక్కడ ఉన్నాను, ఐఎమ్ డూయింగ్ సమ్ వర్క్, వాళ్ళు వచ్చి నాతో జాయిన్ అయ్యారు. దే ఆర్ టాకింగ్, దే ఆర్ లైక్ బ్రో మేము నువ్వు చాలా ఫన్నీగా ఉంటావు అని ఎక్స్పెక్ట్ చేశా. అంటే నేను అప్పుడు ఏం చెప్పా అంటే, నువ్వు ఆ వీడియో ఏదైతే చూసావో 20 రోజులు రాసి 10 రోజులు ఎడిట్ చేసి పెట్టిన వీడియో అది. ఇట్స్ నాట్ లైక్ ఇన్స్టెంట్గా నేను అంత పంచులు వేసుకుంటూ. బట్ మీరు అన్నట్టు జనాలకి నచ్చడం వచ్చేస్తే అది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మేబీ నేను ఒక పర్సన్ని, ఒక అమ్మాయిని ఒక అబ్బాయినో చూడంగానే ఒక మిడ్ లుకింగ్ పర్సన్ని, అంటే మిడ్ లుకింగ్ ఇన్ ద సెన్స్ వెరీ బ్యాడ్ టర్మ్, someone like me yeah, it's better అలా వాడితే సెల్ఫ్ గోల్ వేసుకోవాలన్నమాట. నన్ను నేను చూశానంటే బయట వీడియో మీరు రా అనుకోవచ్చు, కానీ వాడి వర్క్ చూసాక, వాడి ఇన్స్టాగ్రామ్ చూసాక, వాడి ప్రీవియస్ చూసాక, వాడు ఫన్నీనెస్ నచ్చో, వాడి బాడీ లాంగ్వేజ్ నచ్చో, అరే వీడు సినిమా చేస్తే బాగుంటుందిరా అని చెప్పి అలా మనకు జనాలు అలవాటు అవుతారు, చూడగా నచ్చుతారు చాలామంది. సో అది మన చేతిలో ఉండదు, జనాలకి మనం ఎట్లా నచ్చుతాము ఏంటి అని చెప్పి. జస్ట్ లుక్స్ అనే కాదు, ఏ రకంగానే మనం వాళ్ళ దగ్గర అవ్వచ్చు. అదే అగైన్ సేమ్ బోరింగ్ ఆన్సరే అని కాకుండా ఇండివిజువల్గా నీ గేమ్ ఏంటి, నీకేది వర్కౌట్ అవుతుంది అనేది నువ్వు నీ అంతటా ఫిగర్ అవుట్ చేయాలే తప్ప దెర్ ఇస్ నో సెట్ ప్రీడిఫైన్డ్ రూల్స్ ఆర్ అది లేదు. ఈ రోజున ఇంకా అస్సలు లేదు, ఎందుకంటే వీఆర్ చేంజింగ్ ఎవ్రీ డే, ఎవర్ ఇవాల్వింగ్ ట్రెండ్స్ కదా, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్, ఎవ్రీ డే ఇట్ ఈస్ చేంజింగ్. సో ట్రూ. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిలిమ్స్, అంటే ఇప్పుడు శుభం విల్ బి రిలీజింగ్ ఆన్ May 9th. సో వాట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ పోస్ట్ ద రిలీజ్? ఐఎమ్ 100% షూర్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ హిట్. నెంబర్స్ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే బట్ 100% జనాలు చూస్తారు, వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, ఇంకా వెళ్ళి చూస్తారు, థియేటర్స్లో చూస్తారు. థియేటర్లో చూడని వాళ్ళ కోసం నేను థియేటర్లో చూడకుండా ఓటీటీలో చూద్దాం అనుకుంటే కనుక ఐ ఫీల్ సారీ ఫర్ యూ. ఎందుకంటే మ్యూజిక్ వైజ్ కానీ, మేకింగ్ వైజ్ కానీ చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సౌండ్ డిజైన్ వైజ్ కానీ ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా సరే కొన్ని సెట్ పీసెస్ ఉంటాయి, షాలిని ఉయ్యాల్లో కూర్చొని చెవి పట్టుకొని పరిగెట్టిస్తుంటుంది. అలాంటి బ్యూటిఫుల్ సెట్ పీసెస్ మీకు థియేటర్లో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. దెర్ ఆర్ సో మెనీ హై మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్, ఐ కాంట్ రివీల్ మచ్. థియేటర్లో చూస్తే చాలా బాగుంటుంది, ఫ్యామిలీ అందరితో వెళ్ళాలి సరదాగా ఎంజాయ్ చేస్తూ. ఈరోజే డిస్కషన్ కూడా అవుతుంది, రివ్యూవర్స్కి సినిమా చూపించేటప్పుడు ఆర్ క్రిటిక్స్కి సినిమా చూపించేటప్పుడు ఒక స్క్రీనింగ్ వేస్తాం కదా. సో నాతో చెప్తున్నారు మనం వాళ్ళని ఫ్యామిలీతో రమ్మని చెప్దాం, ఎందుకంటే ఒక్కళ్ళే వచ్చి కూర్చొని అనుకోవడం వేరు. బట్ వెన్ ఫ్యామిలీ ఈస్ దేర్, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళకి కూడా ఆటోమేటిక్గా అరే మన పిల్లలు నవ్వుకుంటున్నారు, వైఫ్ నవ్వుకుంటుంది, మనం ఎంత గుచ్చి అలా అనిపించచ్చు కదా. సో ఇట్స్ గుడ్ ఐడియా అనిపించింది నాకు అలా చూపిస్తే. సో ఐ రిక్వెస్ట్ పీపుల్ టు గో విత్ దర్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గ్రూప్తో వెళ్తే. యా ఓకే, అంటే ఫైన్, అంటే ఫిల్మ్ రిజల్ట్ అది హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది పక్కన పెట్టేస్తే, సో మీకు ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తున్నారు? నాకా ఇన్ పర్సనల్, ఇప్పుడు నేను ఇందులో 3 లీడ్స్ చేశా, దీని నుంచో సోలో లీడ్ సినిమా వస్తే చాలు, అంతకని నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, ఫస్ట్ థింగ్ అయితే చరణ్ చెప్పినట్టు కాంటెంట్ ఈజ్ కింగ్. సో డెఫినెట్లీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్, వెరీ ఎంగేజింగ్. సో కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన సినిమానే. దట్ బీయింగ్ సెడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా, ఎనీథింగ్ కెన్ నాట్ వర్క్ ఇన్ అ ఫిల్మ్, బట్ ఇఫ్ ద రైటింగ్ వర్క్స్, ఎవ్రీథింగ్ వర్క్స్. ఇందులో రైటింగ్తో పాటు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ వర్కింగ్. వి వాచ్ ద ఫస్ట్ కాపీ, సో ఇట్ వర్క్డ్ ఫర్ అస్. సో గోయింగ్ బై ఆర్ జడ్జ్మెంట్ అది కరెక్ట్ అని అనుకుంటున్నాము. సో ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. కమింగ్ టు మై రోల్, నేను చెప్పాను కదా, ఐఎమ్ ప్లేయింగ్ అ పార్ట్ ఇన్ ఇట్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ అండ్ అ బిగ్గర్ స్టోరీ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ విన్ ఫర్ అన్ యాక్టర్. సో నా ఎక్స్పెక్టేషన్ యాజ్ అన్ యాక్టర్ ఇస్, ఎస్, షీ డిడ్ హర్ పార్ట్ నైస్. అలా
షీ డిడ్ హర్ జాబ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అందరికి గుర్తుంటావు సినిమా చేసిన తర్వాత. ఏంటి ఈ సినిమాలో అంటే సమంత ప్రొడ్యూసర్ కాబట్టి అందరూ ఎస్ఎస్ఎస్ అని తీసుకున్నారు హీరోయిన్స్. అది కాంట్రాక్ట్ లో రాశారు. ముగ్గురు హీరోయిన్స్, శ్రావణి, శ్రియ. ఎందుకంటే సక్సెస్ లో 3 Sలు ఉంటాయి, అందుకే మా సినిమాలో 3 Sలు ఉన్నాయి. పెద్ద సక్సెస్ అవుతుంది కాబట్టి. 4 Sలు ఉన్నాయి కదా సమంత కూడా కదా. అది అంటే నేను మా సినిమాలో ఉన్న వాళ్ళ గురించి అంటే న్యూమరాలజీలో మీరు ఇంకో S యాడ్ చేసుకోండి. సక్సెస్, ఇట్స్ నాట్ జస్ట్ సక్సెస్, ఇట్స్ సక్సెస్, సూపర్ సక్సెస్. ఓకే, సో కూల్ గైస్. లైక్ అంటే ఫిల్మ్ గురించి చెప్పారు, లైక్ మీ పర్స్పెక్టివ్స్ గురించి చెప్పారు కూడా షేర్ చేశారు. అండ్ వన్ ఫైనల్ థింగ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, అంటే దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్. అంటే చరణ్ ఎంత గొప్ప కాంటెంట్ చేసి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకున్నాడు, లేదంటే శాలిని ఎంత స్పెసిఫిక్ సెట్ ఆఫ్ కాంటెంట్ చేసి ఒక ఆడియన్స్ సెట్ని క్రియేట్ చేసుకున్నా కూడా ఇండస్ట్రీ మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్, లేదంటే అంటే నాట్ ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పాను, బట్ దేర్ ఆర్ స్పెసిఫిక్ రైటర్స్ ఆర్ ద డైరెక్టర్స్ లేదా ప్రొడక్షన్ హౌసెస్ మిమ్మల్ని చూసే పర్స్పెక్టివ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే అది నాట్ ఓన్లీ ఫర్ యూ గైస్, ఇట్ విల్ బీ దే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ స్పెసిఫిక్. సో మిమ్మల్ని ఇప్పుడు ఒక స్పెసిఫిక్ రోల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శుభం అనే సినిమాకి మిమ్మల్ని రైటర్ కానీ డైరెక్టర్ కానీ అప్రోచ్ అయినప్పుడు దేర్ మైండ్ సెట్, మీ మైండ్ సెట్ మైట్ అలైన్ ఎట్ స్పెసిఫిక్ ఒక పాయింట్ దగ్గర, లేదు దే కెన్ డూ ది స్పెసిఫిక్ రోల్స్ అన్నట్లుగా ఒకటి ఉండొచ్చు. బట్ మీరు చెప్పారు కదా ఇందాక, మ్యాడ్ తర్వాత నాకు అదే తరహా పాత్రలు చాలా వచ్చున్నాయి, ఎందుకంటే పీపుల్ విల్ సీ ద ఓకే చరణ్ ఈ టైప్ ఆఫ్ కామెడీ చేశారు కాబట్టి అది టెంప్లెట్ రోల్స్ ఇవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్ థింగ్ జరిగేది. సో ఇప్పుడు శాలిని ఒక సిస్టర్ క్యారెక్టర్ని ప్లే చేసిందంటే ఇమీడియట్గా ఒక సిస్టర్ రోల్స్ వస్తాయి. సో చరణ్ ఇమీడియట్గా ఇలా ఒక చేసే వస్తుంటాయి కదా. సో ఈ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇట్స్ నాట్ సంథింగ్ డేంజరస్ అన్నాను, బట్ దిస్ ఈజ్ వేర్ యువర్ ఏమంటారు లైక్ టైప్ కాస్టింగ్ దట్ హ్యాపన్స్. ఆ టైప్ కాస్టింగ్ నుంచి మిమ్మల్ని మీరు బయటపడడానికి కానీ, లేదంటే ఇండస్ట్రీ ఆ పర్స్పెక్టివ్ నుంచి మిమ్మల్ని మీరు కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కానీ, సో మీరు తీసుకునే కేర్ ఏంటి? అదే ద సూపర్ పవర్ దట్ ఎనీ యాక్టర్, మా లాంటి ఆస్పిరేషన్స్ ఉన్న యాక్టర్స్, మీకు యువర్ ప్రివిలేజ్ అంటే మీరు మిమ్మల్ని బేసిక్గా మిమ్మల్ని అడగకూడదు క్వశ్చన్. రైటింగ్ అంటా నేను, అది చరణ్ కి కూడా మీరంటే ప్రివిలేజ్ కాబట్టి ఓకే ఫైన్, బట్ చరణ్ మీరు చెప్పండి. లైక్ అంటే మిమ్మల్ని ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కానీ రైటర్స్ కానీ, లేదు చరణ్ ఈ కామెడీ రోల్సే చేస్తాడు అంటే చరణ్ మైట్ డూ సమ్ సీరియస్ రోల్ యాజ్ వెల్, అంటే ఒక అసురన్ లాంటి ప్రాజెక్ట్ ఇస్తే కూడా చరణ్ చేయగలడేమో, బికాస్ వీ హ్యావెంట్ సీన్ ఇట్. బట్ మీకంటూ ఒక సెల్ఫ్ ప్రొజెక్షన్ ఉంటుంది. సో మిమ్మల్ని మీరు ఎలాగా ట్యాకిల్ చేసుకుంటారు? అది అట్ దిస్ పాయింట్ నేను కామెడీకి స్టిక్ అవుదాం అనుకుంటున్నాను. అలా అని చెప్పి నేను అన్నట్టే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ లీడ్ రోల్స్ ఆర్ సంథింగ్. అండ్ ఇండస్ట్రీ అది అంటే చాలా పెద్ద పెద్ద టర్మ్స్ అవి. అంటే అందరిలో ఇప్పుడు ఎలాగైతే నాకు మ్యాడ్ వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్ క్యారెక్టర్స్ చాలా వచ్చిన, బెంచ్ రిలీజ్ అవ్వకముందే నాకు ఇది వచ్చింది. సో ఐ థింక్ దీని నుంచి ఒక 100 మంది చూసి మనం ఇట్లా అనుకుని ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మనం వీడికి లీడ్ రోల్ ఇద్దాం అనుకుంటారు. అది మనం మంచిగా పుల్ ఆఫ్ చేసి ఐ ఆల్సో రైట్ ఫర్ ఇట్, ఐల్ బీ పార్ట్ ఆఫ్ ద రైటింగ్ అండ్ ఐల్ పుట్ మై 100%. దాని నుంచి నేను ఎక్కువ తర్వాత ఏమైపోతుందో నేను ఎక్కువ ఎప్పుడు ఆలోచించాను. సో ఐఎమ్ నాట్ వరీడ్ మచ్. చాలా మంది యాక్టర్స్కి భయం ఉంటుంది అనమాట, అంటే నన్ను కామెడీ రోల్కి రిస్ట్రిక్ట్ చేసేస్తారేమో. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ గారు, అసలు ఆయన అంత ప్రాపర్గా అంత పర్ఫెక్షన్గా ఒక విలన్ క్యారెక్టర్ ప్లే చేయగలరు అనేది పుష్ప వచ్చేంత వరకు ఎవరికి తెలియదు, ఏంటి సునీల విలనా అని చెప్పేసి అనుకున్నారు. అలాగే చాలామంది క్యారెక్టర్స్ తర్వాత అలాగా కామెడియన్స్ టు విలన్స్ టర్న్ అయిన వాళ్ళు. కాకపోతే దే హ్యాడ్ టు, అంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఒక పొజిషన్కి వచ్చి కొన్ని వందల పరిచయాలు ఉండి వాళ్ళకే ఆ ఇమేజ్ చేంజ్ ఓవర్ అనేది జరగడానికి సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు మీరందరూ కూడా కొత్త సెట్ ఆఫ్ యాక్టర్స్ మీరందరూ. సో ఈ కొత్త సెట్ ఆఫ్ యాక్టర్స్ కూడా అంత టైం పట్టకూడదు. అంటే ఇఫ్ చరణ్ వుడ్ ప్లే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒక ఎక్స్ మూవీ అనేది వస్తే అందులో చరణ్ షుడెంట్ బి రెగ్యులర్ కామెడియన్ రోల్, కొంచెం డిఫరెన్స్, కొంచెం చిన్నపాటి డిఫరెన్స్ అనేది కనిపించాలి యాక్టర్గా. సో అప్పుడే కదా తను ఒక కంప్లీట్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోగలిగేది. ఐ థింక్ ఐ బిలీవ్ వీఆర్ ఇన్ బెస్ట్ టైమ్ అండ్ స్పేస్ రైట్ నౌ ఎవరికైనా, ఎందుకంటే వీ హ్యావ్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్. అప్పట్లో అంటే మెనీ ఇయర్స్ బ్యాక్ మనం ఒక రోల్ బట్టి ఇంకో రోల్ చూసేవాళ్ళు. ఇప్పుడు మేము మొన్న వేరే ప్రొడక్షన్ హౌస్లో వేరే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే కూడా అక్కడ ఒక లవ్ టుడే హీరో అని కానీ, ప్రేమలో హీరో అని కానీ వాళ్ళని తీసుకొచ్చి మనం తెలుగులో పెడితే ఎలా ఉంటుంది, ఇంత డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ దాట్, అంత లాంగ్ ఏం అవ్వదు ఫర్ అస్ టు గో సమ్వేర్. అండ్ చూడండి ఇప్పుడు మన ఎంత డబ్బులు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు మన దగ్గర ఎన్ని కోట్ల జనాభా ఉంటారు, కోట్ల మంది ఉంటారు జనాభాలు. అందులో ఒక 10-20 వేల మంది వెళ్ళి మన సినిమా చూసినా మన సినిమా హిట్ అయిపోతుంది.
సినిమాలు తీసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక 10,000-10,000 మంది ఉంటారు. అందులో ఒక ఇద్దరు మనని పెట్టి తీద్దాం అనుకున్నా సరే మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. అది మంచిగా వర్క్ అయితే చాలు కదా. ఆప్టిమిస్టిక్, పాజిటివిటీ. ఆప్టిమిస్టిక్ ఇస్ ఫైన్, బట్ ఆ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా. యా, బట్ ఎందుకో నేను అంత వరీ అవ్వను దాని గురించి. ఐ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే ఆప్టిమిజం అండ్ పాజిటివిటీ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాసెస్ అంతే. యూ హ్యావ్ టు బీ ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ కెరియర్ అండ్ కీప్ యువర్ శానిటీ ఇన్ చెక్. ఎందుకంటే అల్టిమేట్గా అది కూడా పర్సెప్షనే కదా. ఒక యాక్టర్ ఎక్కువ చేయట్లేదంటే అయ్యో పాపం అని ఏదో అనేసుకుంటారు యూజువల్గా. కానీ చాలా ఉండొచ్చు, నావిగేషన్స్ ఉండొచ్చు, వేరే బిజినెసెస్ ఉండొచ్చు, వేరే హాబీస్ ఉండొచ్చు. అండ్ అల్టిమేట్గా హ్యాపీగా ఉన్నావా లేదా లైఫ్లో అనేది కదా ఇంపార్టెంట్. సక్సెస్ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ సక్సెస్ ఈస్ బీయింగ్ హ్యాపీ ఇన్ లైఫ్. అంతేగాని టు గో బిహైండ్ సంథింగ్ అండ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ సంథింగ్ ఈజ్ నాట్ అడ్వైజ్డ్ కదా. ఇంకొకటి ఇట్ ఈస్ ఈజీ సెడ్ అండ్ డన్. యా, అంటే నా పర్సనల్ ఒపీనియన్ నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నా ఏజ్ డెమోగ్రాఫిక్లో ఐ కెన్ రైట్, ఐ కెన్ డూ కామెడీ, ఐ కెన్ పుల్ ఆఫ్ అ లీడ్ రోల్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇఫ్ ఐ క్యాన్ షోకేస్ ఇట్ ఆన్ స్క్రీన్, సో ప్రొడ్యూసర్స్గా జాక్పాటే కదా పెట్టుకునే వాళ్ళకి. సో సటిల్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ ద టైమ్ అండ్ యువర్ ఇన్పుట్స్ అండ్ పర్స్పెక్టివ్స్. సో ఫస్ట్ టైం ఒక అంటే వరీడ్ అనకూడదు, బట్ ఫస్ట్ టైం కొంచెం అంటే భయం లేని, అంటే మా కెరీర్ నెక్స్ట్ టైం అయిపోతుందో లేదంటే మమ్మల్ని మేము ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే టెన్షన్ లేని యాక్టర్స్ని ఫస్ట్ టైం ఇద్దరు కలిసి. సో ఈ ఇంటర్వ్యూలో లాస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పిన ఒపీనియన్స్ కానీ ఇవన్నీ మావి అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఆఫ్ చేయ, కెమెరా ఆఫ్ చేస్తున్నావు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మా మైండ్లో ఉన్నది మాత్రం. రేపు పొద్దున ఒపీనియన్ మారచ్చు. మీరు ఇవి పట్టుకుని రేపు మాతో గొడవలు పడ్డం కానీ ఏమి చేయకూడదు. అంతే నిజంగా. ఎందుకంటే రేపు నేను వేరేలా మాట్లాడతానేమో, ఫ్రస్ట్రేట్ అయి ఉంటాను దేనికో. సో అప్పుడు నేను ఏంటి ఇలా ఉంది అని మాట్లాడతానేమో. ఇప్పుడు కొంచెం చాలా ఐ మీన్ అ వెరీ హ్యాపీ స్పేస్. సో ఆర్ యూ. సో వీఆర్ లైక్ ఇట్స్ ఓకే, లైఫ్ ఎనీథింగ్ ఇట్ థ్రోస్ అట్ అస్ ఆప్టిమిజం, పాజిటివిటీ అని మాట్లాడుతున్నాం. కానీ నువ్వు చెప్పినట్టు వెన్ వీఆర్ ఫ్రస్ట్రేటెడ్ మేబీ యూ కెన్ హ్యావ్ అనదర్ ఇంటర్వ్యూ. అది బయట పెట్టద్దు మనం. Thank you so much. Yeah. Thank you. Please watch Shubham. Do watch in theaters. Chachina చూడాల్సిందే. అది మా సినిమా క్యాప్షన్. చచ్చినా చూడాల్సిందే. Thank you. Thank you so much. Thank you so much, Dheeraj. Had a lovely chat.